अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वाय्वादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतु राक्षसान्तकम्। కోదండం మదిలేని నిన్ను మదినే కోశాననుహింపలేమో దేవా మునిరాజువైన జనరాన్ముక్షుండవైనన్ భలి నీ దోర్దండమునందు కొల్వమరి యుద్దీపించు శాంగము మాలో దీనత్వములెల్ల బాపును కృపాళు రామచంద్ర ప్రభు కృపాళు రామచంద్ర ప్రభు। सीतां शक्तिमयीं समस्तसुखदां सर्वेश्वरीं सुप्रभां सानन्दां सुभगां सरोजनिलयां सर्वार्चितां सुन्दरीं संसारां बुधितारिणीं सुनयनां साध्वीं सदा साक्षिणीं शुद्ध्युम्नां सकलागमादिविदितां वन्दे समुद्रोद्भवाम्। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्रीराम शरणं मम
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః శ్రీ హనుమతే నమః శ్రీ అయోధ్యాయే నమః శ్రీ రామగంగాయే సరయూదేవ్యై నమో నమః. పరమ పావనమైన అయోధ్య సీమలో అనుగ్రహిస్తున్న శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ గత 5 రోజులుగా చెప్పుకు వస్తున్నట రామభక్తి సామ్రాజ్యమైన అయోధ్య వైభవంలో విశేషించి ప్రామాణికమైన రుద్రయామల స్కాంద పురాణాది గ్రంథముల ఆధారంగా మన దివ్య అయోధ్యని దర్శిస్తూ వస్తూ ఉన్నాం. అయోధ్యలో ఉన్న అనేక రకమైన తీర్థములు, వాటి మహిమ, పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తూ ఉన్నటువంటి విషయములు చెప్పుకుంటున్నాం. శ్రవణ మాత్రం చేతనే పావనం చేయగలిగే తీర్థములు ఇందులో చెప్పబడుతున్నాయి. ఒక్కొక్క తీర్థం ఏ విధంగా వచ్చింది, దాని మాహాత్మ్యం ఏమిటి చెప్తూనే రామ ప్రభావాన్ని కూడా వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా సరయూ తీరంలో సరయూ జలమే రామమయమని చెప్పడమే కాకుండా అయోధ్య యందున్న దివ్యమైన రామసభ, అందులో ఉన్నటువంటి రత్నమండపము, దాని యందు కొలువు తీరినటువంటి సమస్త పరివారముతో కూడిన సీతారామ బ్రహ్మము, వీళ్ళకి మనం నమస్కారం చేసుకొని అటుపై కొన్ని పవిత్రమైన తీర్థములు, అశోకవాటిక, మణిపర్వతం వంటి సీతా విహరణ స్థలములు, వీటిని మనం వివరించుకున్నాం. నిన్నటి రోజులు కూడా అత్యంత పవిత్రమైన కొన్ని తీర్థములు స్మరించుకుంటూ క్రమంగా నిన్న చెప్పిన దాంట్లో విశేషించి వశిష్ఠ కుండము, వామదేవ కుండము, ఆ పక్కన అరుంధతీదేవి తపస్థలి, ఈ స్థలములన్నీ వర్ణించుకుని అది కూడా విశేషంగా చక్రతీర్థము అనే తీరంలో ఉన్న విష్ణుహరి చరిత్రను చెప్పుకున్న తర్వాత వీటిని వివరించుకున్నాం. వశిష్ఠ కుండం నుంచి మరొక కుండం వైపు వెళుతూ ఉన్నాం. ఇప్పుడు వశిష్ఠ కుండాత్ భోదేవి ఈశానే దిగ్దళే స్థితం. వశిష్ఠ కుండం నుంచి ఈశాన్యం వైపు ఒక రమ్యమైన కుండం ఉన్నది. అది సాగరం కుండం, సముద్ర కుండము, సాగర కుండం అని పేరు. ఇది సర్వకామార్థ సిద్ధిదం. అయితే అయోధ్యలో సాగరం ఉండదు, సరయూ నదింది, మరికొన్ని తీర్థములు ఉన్నాయి. మరి సాగర కుండం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, సమస్త సముద్ర జలాల్ని రామచంద్రమూర్తి యొక్క ప్రభావం చేత ఆకర్షించి ఈ తీర్థమునందు పెట్టారు కనుక ఇక్కడ స్నానం చేస్తే సాగర స్నాన ఫలితం వస్తుంది. సముద్ర స్నానానికి కొన్ని ప్రత్యేక విధానాలు చెప్పారు. అలాంటి సముద్ర కుండం ఇది, దీనికి సాగర కుండం అని కూడా పేరు. ఇక్కడ పూర్ణిమాయాం సముద్రస్య స్నానాత్ యత్పుణ్యమాప్నుయాత్. ఇక్కడ దీనిలో స్నానం చేస్తే పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అన్నారు. అంటే అయోధ్యవాసులు సముద్రం కోసం మళ్ళీ ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఇక్కడే ఈ సాగర కుండంలో స్నానం చేస్తే చాలు. పూర్ణిమ నాడు సముద్ర స్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. మన పురాణముల ప్రకారంగా సముద్రాలు విహార స్థలాల కింద భావించరాదు. అక్కడికి వెళ్ళి కాళ్ళు తపతపలాడిస్తూ కొట్టుకోవడం, విహరించడం అలాంటివి కూడదు. అలా చేసే వాళ్ళని రాక్షసులు అంటారు. అలాంటి అసురులతోనే ద్రుమకుల్యులనే ప్రాంతం ఆక్రమించబడినప్పుడు సముద్రుడు రాముడిని ప్రార్థిస్తే రాముడు తన బాణంతో ద్రుమకుల్యుల్లో ఉన్న అసుర శక్తుల్ని దునుమాడతాడు. ఇలాంటి అసుర శక్తులు ఇప్పుడు చాలా మోహరించున్న అన్ని చోట్ల. సముద్రాన్ని ఒట్టివేళల్లో ముట్టుకోకూడదు, పర్వకాలముల ఎందుకు విధానం ఉంది. అలా పర్వకాలమైన పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేసే వస్తే ఫలితం ఇక్కడ సాగరకుండంలో లభిస్తున్నది. ఆ సాగరాత్ వాయుకోణే, ఆ సాగరకుండం నుంచి వాయవ్యం వైపు బ్రహ్మకుండం మనోహరం, బ్రహ్మకుండమునున్నది. సృష్ట్యాది యందు బ్రహ్మదేవుడు నారాయణుడు ప్రసాదించిన శక్తితోనే సృష్టిని విస్తరింపజేశాడని మన ప్రారంభంలోనే చెప్పుకున్నాం. అయోధ్య ఎలా ఆవిర్భవించింది అన్నప్పుడు కూడా సరయూ నది ఆవిర్భావానికి కూడా బ్రహ్మదేవుడి తపస్సే ప్రధాన కారణం. అలాంటి బ్రహ్మదేవుడు అయోధ్య నిర్మాణమైన తర్వాత ఇదే సాక్షాత్ వైకుంఠం గనక ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటానొచ్చి బ్రహ్మదేవుడు కొంతకాలం ఇక్కడ తపస్సును ఆచరించాడు. పురా బ్రహ్మ జగత్సృష్ట్వా విజ్ఞాయ హరిమచ్యుతం అయోధ్యావాసినం దేవం తత్ర చక్రే స్థితిం స్వయం. ఇది అయోధ్యావాసి హరి అని తెలుసుకుని ఇక్కడికి వచ్చి తపస్సును ఆచరించాడు. బహుకాలం తపస్సును ఆచరించిన తర్వాత దేవతలందరూ ఆ తీర్థానికి వచ్చి బ్రహ్మకు నమస్కారం చేశారు. నువ్వు ఇక్కడ తపస్సును ఆచరించావు, ఏమిటి దీని మహిమ అంటే స్వయంగా బ్రహ్మదేవుడు దేవతలకు తెలియజేస్తున్నాడు. మహిమంతా అయోధ్యది, రామచంద్రమూర్తిది, సరయూ నదిది. అలాంటి చోట వచ్చి నేను తపస్సు చేశాను. ఇది
అనేక విధములైన యజ్ఞయాగాదులతో కూడి తపస్సు చేశానన్నాడు. యజ్ఞంచ విధివచ్చక్రే నానా సంభార సంభృతం. తపస్సు అంటే కేవలం మఠం వేసి కూర్చోవడం మాత్రమే కాదు, ధ్యానము, యోగము, యాగము అన్నీ కలిసే తపస్సు అనిపించుకుంటాయి కనుక ఇక్కడ యజ్ఞరూపుడైన విష్ణువుని యజ్ఞము ద్వారా నేను ఆరాధించాను. అందుకే ఈ చోటు మరింత పవిత్రమైంది. నేను యజ్ఞము చేసిన చోటు, నేను తపస్సు చేసిన చోటు ఇది. ఈ కుండములో స్నానం చేస్తే సర్వతీర్థ స్నాన ఫలితం లభిస్తున్నది. శ్రద్ధావంతుడైన వాడు ఇక్కడికి వచ్చి స్నానం చేసి విష్ణు అనుగ్రహాన్ని పొందుతాడు అంటూ దీని మహిమని కొన్ని శ్లోకములు చెప్తూ ఇక్కడ కార్తీకే శుక్లపక్షస్య చతుర్దశ్యాం, కార్తీక మాస శుక్లపక్ష చతుర్దశి ఈ తీర్థమునకు పవిత్రమైనది అని తెలియజేశారు. అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మకుండాత్తు ధనుస్సప్తశతేన చ, బ్రహ్మకుండం నుంచి 700 ధనువుల దూరంలో ఉన్నటువంటిది రుణమోచన సంయంతు సరయూ తీర సంగతం, సరయూ తీరంతో కలిసి ఉన్నటువంటి రుణమోచన తీర్థము. అంటే అక్కడ సరయూ నదే ప్రధానం, కానీ అక్కడున్న భాగం పేరు రుణమోచన తీర్థం అనేది. దాని యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ పూర్వోత్తర దిశాభాగే సంస్థితం సరయూ జలే, ఈ తీర్థము కుండముగా కాకుండా సరయూ జలమునందే ఉన్నది. ఇక్కడ ఈ సరయూ జలంలో పూర్వోత్తర దిశ అంటే ఈశాన్యం వైపు చెప్పబడుతున్నది. దానికి లోమస తీర్థం అని కూడా పేరు. లోమస మహర్షి గురించి కొంత అవగాహన కలిగి ఉంటే మహాభారతంలో అరణ్య పర్వంలో లోమస మహర్షి గురించి వస్తుంది. ఈ లోమస మహర్షి దేవఋషి, బ్రహ్మదేవుడు ఇంద్రుడు కూడా ఈయన మన్నిస్తారు. ఇంద్రుడు ఈ లోమస మహర్షిని పాండవుల వద్దకు పంపించి మన తీర్థయాత్రకు తీసుకువెళ్ళమని చెప్తాడు. అలాంటి లోమస మహర్షి స్థానము ఇప్పటికీ మీకు అయోధ్యలో కనబడుతుంది. ఆ లోమస మహర్షి వచ్చి ఇక్కడ ఈ రుణమోచన తీర్థంలో స్నానం చేశాడు. సర్వరుణములు నిర్ముక్తమయ్యాయని అని తెలుసుకుని అక్కడున్న ఋషులందరికీ బోధించాడు. ఇది రుణవిమోచన తీర్థమయ్యా, రుణాలు పోగొట్టుకోవడానికి ఇది పనికొస్తుంది. రుణములు అంటే ధన రూపంగా తీసుకున్న రుణములే కాదు, మానవుడు ఎన్నిటికో రుణపడి ఉన్నాడు. ఆ రుణమును తీర్చుకోకపోతే జన్మలు వస్తూనే ఉంటాయి. అందుకే ఈ జన్మలో కర్మ ఎందుకంటే రుణములు తొలగించుకున్నట్టుకే ఈ జన్మ మనకిచ్చాడు భగవంతుడు. కానీ జన్మలో ఎందరు రుణాలో తీర్చుకోవాలి. రుణాలు తీర్చుకోకుండా ఎన్ని ఆధ్యాత్మిక సాధనలు చేసినా మోక్షం రాదు, సద్గతి రాదు. అందుకు రుణములు తొలగించుకున్నట్టుకై అంటే వాటిని తీర్చుకున్నట్టుకై, తొలగించుకున్నట్టుకై కంటే తీర్చుకున్నట్టుకై సత్కర్మకులు చెప్పబడ్డాయి. అవి దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞాదులన్నీ కూడాను రుణములు తీర్చుకున్నట్టుకే. అది ఎంత చేసినా ఇంకెంత రుణం ఉందో మనకు తెలియదు. అందుకే తీర్థసేవనం వల్ల కొన్ని జరుగుతాయి. అంటే అవి చేస్తూనే ఇది చేయాలి. అలా రుణములు పోగొట్టగలిగేటటువంటి తీర్థం ఇది. రుణబంధం వల్లే మళ్ళీ జన్మలు, అనుబంధాలు ఏర్పడతాయి. అలా రుణబంధం తొలగితే కానీ మోక్షం రాదు కనుక రుణ నిర్ముక్త బభూవ గతకల్మష, పాపములు పోగొట్టి రుణాలను పోగొట్టుకోలేక గొప్ప తీర్థం రుణమోచన తీర్థం ఇది. అది జంతువునాం రుణానిర్యాతనం భవేత్, ఇక్కడ స్నానమాత్రం చేతనే రుణములు తొలగుతాయి అని చెప్తూ దాని నుండి మరొక మహాతీర్థాన్ని చెప్తున్నారు ఇక్కడ. దానికి ధనుర్వింశత్ ప్రమాణేన 20 ధనువుల దూరంలో పాపమోచన సంజ్ఞకం, పాపమోచన తీర్థమున్నది. రుణమోచన తీర్థం, పాపమోచన తీర్థం అని 2 విశేషములు చెప్తున్నాడు. ఈ పాపమోచన తీర్థం ఎంత గొప్పదంటే మానవుడు సత్కర్మాచరించడానికి, ఒకటి రుణములు పోగొట్టుకోవడానికి, రెండవది పాప నివృత్తి కోసమే నిత్యకర్మలండి. ఎందుకంటే మనకి ఎన్ని పాపాలు ఉన్నాయో మనకు తెలియదు. ఈ జన్మలో చేస్తున్నవి పోగుపడ్డవి ఎలాగో ఉంటాయి. ఇవి కాకుండా సంచితములుగా తర్వాత జన్మల కోసం దాగినవి ఉన్నాయి. ఈ జన్మకు తెచ్చిన ప్రారంధములు ఉన్నాయి. పాపమోచనం అయితే కానీ తర్వాత చేయవలసిన సాధనలు లేవు. అంతే కదా, అభీష్ట సిద్ధి కావాలన్నా పాపమోచనం కావాల్సిందే కదా. అందుకే మా ఉపాత్త దురితక్షయార్థం అంటూనే అన్ని కర్మలు మనం చేస్తున్నాం. అలాంటి పాపమోచనం కలిగించడంలో ఈ తీర్థం ఉపకరిస్తుంది. దీన్ని బట్టి తీర్థరూపుడే, క్షేత్రరూపుడే భగవంతుడు మనల్ని ఎన్ని విధాలు అనుగ్రహిస్తున్నాడో పరిశీలించాడు. ఈ పాపమోచన తీర్థం యొక్క ప్రత్యేకత చెప్తూ కథ చెప్తున్నాడు. నరహరి అని ఒక ద్విజుడు పాంచాల దేశానికి సంబంధించినటువంటి వాడు. అసత్సంగ ప్రభావేణ పాపాత్మ సముజాయత, సంస్కారములు మంచి ఉన్న సంఘ ప్రభావం ఒకటి ఉంటుంది. అందుకే దుష్ట సాంగత్యం వల్ల ఇతడు ఉత్తమమైన వంశములో పుట్టినప్పటికీ కూడా దుష్ట సాంగత్యం వల్ల పాపాత్ముడుగా మారాడు. దానితో ఎన్ని రకాల పాపాలు చేశారంటే బ్రహ్మహత్యాది కానిచ, బ్రహ్మహత్యాది పాపములే కాదు, త్రయీ మార్గ వినిందక, మహాపాపం అదండి. త్రయీ మార్గం అంటే వేద మార్గం, వేద మార్గాన్ని నిందిస్తూ జీవించాడు. అలాంటి అతడు ఒకసారి ఏం పుట్టిందో బుద్ధి, కొంతమంది సత్పురుషులు అయోధ్యకు వెళుతున్నామంటే తనకి వెళ్ళాలని బుద్ధి పుట్టింది. అంటే పాప సంస్కారములు ఎన్నున్నా వాడు పోగొట్టుకునే పుణ్య విశేషం ఏదో గజ్జన్మలు ఉంది కనుక ఆ పుణ్యవాసన ఇప్పుడు బలించింది.
దానితో సహ కదాచిత్ సాధుసంగాత్ తీర్థయాత్ర ప్రసంగత, అక్కడ దుస్సంగాత్ అన్నాడు, లేదా అసత్సంగాత్ అన్నాడు, ఇక్కడ సాధు సంగాత్ అన్నాడు. దీన్ని బట్టి సాధకుడికి చెప్తున్నది ఏంటంటే సంఘం యొక్క ప్రాధాన్యత చాలా ఉన్నది. అందుకే మహానుభావుడు నారదుడి భక్తి సూత్రాల్లో సత్సంగం గురించి చెప్తూ మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ తదేవ సాధ్యతాం అంటాడు. ఇక్కడ మహాత్ముల సాంగత్యము దొరకడం చాలా కష్టం, దొరికినా పోల్చడం కష్టం, రెండూను. అటు తర్వాత ఒకవేళ దొరికి పోల్చుకున్నావా అది అమోఘ అన్నాడు, అంటే వ్యర్థము కాకుండా ఫలించి తీరుతుంది అని తదేవ సాధ్యతాం అని గట్టిగా చెప్పాడు. 2 మార్లు ఎందుకు చెప్పాడంటే నువ్వు ఇతర సాధనలు ఏవి చేయకపో, సత్సంగం మాత్రం సాధించు, అది చేస్తే అదే అన్నీ చేయిస్తుంది. ఇంకా మరొక మాట చెప్తాడు, దుస్సంగాన్ని నిరంతరం విడిచిపెట్టని మళ్ళీ నొక్కి చెప్తారండి. 2 సాధనలు గుర్తుపెట్టుకుంటే చాలు, దుస్సంగాన్ని విడిచిపెట్టాలి, సత్సంగాన్ని పట్టుకోవాలి. దుస్సంగం అంటే ఏమిటి అంటే ఎవరి సంఘములో భగవంతుడు గుర్తురాడో ఆ దుస్సంగం, ఎవరి సంఘములో భగవత్స్పృహ కలుగుతుందో ఆ సత్సంగం, అంతే. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ అది నీకు భగవత్స్పృహ కలిగించే సాంగత్యం నువ్వు ఎంచుకోవాలి, భగవంతుని దూరం చేసే సాంగత్యాన్ని దూరం చేసుకోవాలి. అందుకో మహాత్ముడు అంటాడు, నన్ను అగ్ని పంజరంలో పెట్టినా కూర్చుంటాను కానీ నాస్తికుల సాంగత్యం మాత్రం నాకు ఇవ్వకయ్యా అని భగవంతుడు ప్రార్థించాడండి. ఎందుకంటే అసలే ఉన్న భక్తి ఇంత, అది కాస్త ఊడిపోతుంది. ఎందుకంటే మనకు తర్కము లేదు, సాధన లేదు, తత్వం లేదు కనుక కాసింత ఏదైనా నమ్మకం కలడో లేడో అనే టైపులో ఉంటే దుస్సాంగత్యం వల్ల ఉన్నది ఊడిపోతుంది. ఇదేంటంటే చిన్న మొలక మొలిస్తే మేకలు తిని ఎలా పారేస్తాయో కాసింత భక్తిని దుష్ట సాంగత్యం అలా తిని పారేస్తుంది, తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే కథలో సాధనాంశములు కూడా తెలుసుకోవాలని సాధనా దృష్టితో కూడా మనం చూస్తున్నాం కనుక ఈ 2 అంశములతో దుష్ట సంఘ ప్రభావం వల్ల పాపేయాడు, సత్సంగ ప్రభావం వల్ల అయోధ్యకు వచ్చాడు. చిత్రం ఏంటంటే అయోధ్యామాగతో దేవి మహాపాతకృద్విజ పాపరాశి వినాశేవ నిష్పాప సమభూత్క్షణ. అయోధ్యకు వచ్చినప్పుడు సరిగ్గా ఇక్కడ ఈ తీర్థం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. అదేమి చిత్రమో కానీ వాళ్ళతో పాటు స్నానం చేశాడు. అంతవరకు చేసిన పాపరాశి అంతా దగ్ధమై సత్ప్రవృత్తి శుద్ధమైన చిత్తం ఏర్పడ్డాయి. ఎంత శుద్ధుడైపోయాడంటే ఆకాశం నుంచి దేవతల 8 పూలవన కురిపించారు. అంటే ఆ తీర్థం ఎంత మహిమైనది. ఇది చెప్పేటప్పుడు ఎన్ని పాపాలు చేసినా తీర్థాలు పోతాయండి అంటే ఎందుకు పోవు, దాని మహిమ దానికి ఉన్నది. అయితే పోగొట్టుకుని యోగం ఉంటే కానీ మునగవు, అదొకటి ఉన్నది ఇక్కడ. మొత్తానికి ఆ మహానుభావుడికి అటువంటి స్థితిని కలిగించినటువంటి గొప్ప తీర్థం కనుక పాపమోచన తీర్థం అనే పేరు సార్థకమైంది దానికి అని ఆ వృత్తాంతాన్ని పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్తున్నాడు. పాపమోచన తీర్థాత్తు పూర్వత సరయూ జలే. కొన్ని తీర్థములు ముఖ్యములు, కొన్ని తీర్థములు అతి ముఖ్యములు. అంటే మిగిలిన ముఖ్యములు కావు అనకూడదు కనుక కొన్ని ప్రధాన తీర్థములుగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక ప్రధాన తీర్థం వైపు మనం చెప్పుకుంటున్నాం. ఇది పాపమోచన తీర్థం నుంచి పూర్వత తూర్పు దిక్కు వైపు ఉంటుంది. ఈ తీర్థం సరయూ జలే, ఇందాక చెప్పినట్లుగా సరయూ జలమునందే ఉంటుంది ఇక్కడ, అంటే వేరే కుండముగా కాదు. ఆ తీర్థం చాలా విశేషం. ఇది మొదటి నుంచి అయోధ్య గురించి చెప్పేటప్పుడు ఈ తీర్థం నుంచే లెక్క కట్టి అయోధ్యని చెప్పారంటే ఈ తీర్థం ఇంచుమించు కొసలో ఉంది అయోధ్యకి, సరయూ నదిలోనే ఉంది ఈ తీర్థం. కానీ విశేషమైన తీర్థం ఇది. అది ధనుశ్శత ప్రమాణేన వర్తతే తీర్థముత్తమం. మొత్తం తీర్థం యొక్క నిడివి 100 ధనువుల పరిమితి కలిగినటువంటి నిడివి ఉంటుంది. అంటే అక్కడ సరయూ జలంలో 100 ధనువుల పరిమితి కలిగిన తీర్థం ఇది. ఆ తీర్థం పేరు సహస్రధారా సంజ్ఞత్తు సర్వకిల్బిష నాశనం. దాని పేరు సర్వపాపనాశినైన సహస్రధార. ఆ తీర్థం పేరే సహస్రధార. ఇక్కడ విశేషం చెప్తున్నాడు. ఒకప్పుడు రామచంద్రమూర్తి తన అవతార ప్రయోజనం నెరవేర్చిన తర్వాత దేవతలందరూ కలిసి ఇంకా అవతారాన్ని చాలించి పరంధామనుకు రావలసిందిగా కోరుకుంటూ ముందు యముని పంపించారు. కాలరూపుడైన యముణ్ణి. ఎందుకంటే కాలుడే కదా, ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళాలి అనే నిర్దేశం వాడి చేతిలో ఉంటుంది. అలాంటి కాలుడు కూడా రామాజ్ఞ అనుసరించే చేయాలి తప్ప తనంత తాను ప్రవర్తించడానికి లేదు. అందుకే కాలాతీత విఖ్యాత అన్నారు త్యాగరాజ స్వామి వారు. కాలానికి అతీతుడైన రాముని అదుపు ఆజ్ఞల్లోనే కాలం ఉంటుంది. కానీ కాలం బట్టి ఎప్పుడు రావాలో రాముడు వచ్చాడు, అలాగే ఎప్పుడు వెళ్ళాలో ఒక కాలం ఉంది. కానీ భక్తవత్సలుడే అయోధ్యలోనే స్థిరపడిపోతాడేమో అని భయం పట్టుకుంది బ్రహ్మదేవతలకి. వాళ్ళకి అనవసర భయాలు వస్తుంటాయండి. అందుకు కాలుని పంపించారు రామచంద్రమూర్తి వద్దకు. ఆ కాలుడు ఒక విప్రవేశం ధరించి వచ్చాడు. రాముడు మాత్రమే పోల్చుకున్నాడు. పురా రామో రఘుపతి దేవకార్యం విధాయ వై. దేవకార్యం పూర్తి చేశాడు. అంటే అవతరించి చేయవలసిన
అసుర సంహారాదులు, సజ్జన తారణలు ఇవన్నీ చేసి కాలేన సహ సంగమ్య మంత్రం చక్రే నరేశ్వర, కాలపురుషుడితో కలిసి ఏకాంతంలో మాట్లాడుతున్నాడు. ఆ వచ్చినవాడు ముందే ఒక మాట చెప్పాడు, నేను నీతో మాట్లాడాలి ఏకాంతంలో. దీనికి ఎవరు భంగం కలిగిస్తారో వాళ్ళు ఎలాంటి వారైనా నువ్వు విడిచిపెట్టేయాలి అని షరతు పెట్టాడు. సరేనని రామచంద్రమూర్తి, ఎవరూ ఇక్కడికి రాకుండా చూడవయ్యా, నీది బాధ్యత లక్ష్మణస్వామికి అప్పగించి కాలుడితో మంతనాలు చేస్తున్నాడు. ఇక్కడ ఆవా మంత్రయమానో హి యహ పశ్యేదంతికాగత త్వయా త్యాజ్యో భవేత్ క్షిప్రం ఇత్థం చక్రే సంవిధం. ఇచ్చిన మాట త్వయా త్యాజ్య భవేత్ క్షిప్రం, ఎవడైనా మన ఏకాంతానికి భంగం కలిగిస్తే అతడిని నువ్వు విడిచిపెట్టవలసిందే, త్వయా త్యాజ్య అని చెప్పాడు. సరేని అంగీకరించి తస్మిన్ మంత్రయమానేహి ఇలా మాట్లాడుతూ ఉండగా ద్వారరక్షకుడుగా ఉన్నవాడెవడు లక్ష్మణస్వామి. ఈ లోపల తపోరాశి అయిన దూర్వాసుడు అక్కడికి వచ్చేశాడు. ఆ దూర్వాసుడు వచ్చి నేను రాముడితో వెంటనే కలవాలి చెప్పు అన్నాడు. వెంటనే కలవాలంటే వెళితే విడిచిపెట్టేస్తాడు రాముడు. రాముడిని విడిచి ఉండలేడండి లక్ష్మణస్వామి. మీరు మొత్తం రామాయణం అంతా చదవండి, సీతమ్మ లేని రాముడు ఉన్నాడేమో కానీ లక్ష్మణస్వామి లేని రాముడు లేడు. ఎప్పుడూ రాముడు పక్కన ఉండాలి. ఆఖరికి విశ్వామిత్రుడు యాగరక్షణకి పిలిస్తే పిలవకపోయినా లక్ష్మణస్వామి పక్కన ఉన్నాడు. నువ్వెందుకురా మధ్యలో అని దశరథుడు అనలేదు, విశ్వామిత్రుడు అనలేదు, రాముడు అనలేదు. రాముడు ఉంటే లక్ష్మణుడు ఉంటాడు. బహిప్రాణ ఇవ అన్నారు ఇక్కడ. బహిప్రాణంలో ఉంటాడు లక్ష్మణస్వామి అని లక్ష్మణ సహిత రాముణ్ణే మనం చివరి వరకు చూసాం. ఆఖరికి రావణ యుద్ధ విషయంలో కూడా లక్ష్మణస్వామి పక్కనే ఉన్నాడు కదా. అందుకే కనిపెట్టాడు రావణాసురుడు. సీతమ్మ లేకపోతే రాముడు ఉండలేడు అనుకున్నాడు, సీతను అపహరించాడు కదా. తర్వాత అర్థమైంది లక్ష్మణ్ను కూడా విడిచి ఉండలేడు, ఇది తెలిసిపోయింది. ఇక లక్ష్మణ్ని ఎలాగైనా అపహరించాలి అనుకున్నాడు. అతని శక్తాయుధంతో కింద పడిపోయిన లక్ష్మణ్ని ఎత్తుకుపోదాం అనుకున్నాడు, వల్ల కాలేదు. హనుమంతుడు గుద్ది తాను ఎత్తుకొచ్చి రాముడి దగ్గర పెట్టాడు లక్ష్మణస్వామిని. అంటే లక్ష్మణుడు సీత రాముని ఇరుపక్కల ఉన్నట్లు మనం భావిస్తాం. అంటే ఇటువైపు ప్రపంచం వైపు తిప్పి ఆయన చేత పని చేయించిన వాళ్ళు ఇద్దరేనండి. ఇది బాగా గమనించుకోవాల్సిన రహస్యం. లేకపోతే దానికి ఏం పడుతుందండి? ఏమీ పట్టదు. ఆయన పరమ వైరాగ్యమూర్తి రామచంద్రమూర్తి. ఆయన చేత ఈ కార్యం చేయించడానికి సమస్త సృష్టిన్ముఖ లాస్యకాయే అన్నట్లుగా ఆ పరాశక్తి దగ్గరుండి కథంతా నడిపించింది సీతమ్మగా. నేను వెళ్ళాను కానీ నువ్వు విడిచిపెట్టకుండా చూసుకో, అతన్ని లంక దాకా తీసుకొచ్చే బాధ్యత నీది అని చెప్పినట్లుగా లక్ష్మణస్వామికి అప్పగించింది. లక్ష్మణస్వామి కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అందుకే సీతమ్మ లేకపోయేటప్పటికల్లా ముల్లోకాల్ని దగ్ధం చేస్తానని చెప్పి ధనుస్సుని బాణానికి సంధించినప్పుడు లక్ష్మణస్వామి ఆపుతాడు. ఆయన ఆపకపోయి ఉంటే అప్పుడు ముల్లోకాలు దగ్ధమయ్యేవేమో. అంటే రామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని కర్తవ్యోన్ముఖంగా నడపడంలో భాగవతోత్తముడైనటువంటి లక్ష్మణస్వామి భగవతి అయిన సీతమ్మ పనిచేశారు. ఇది రామాయణంలో చూడవలసినటువంటి గొప్ప అంశం. ఇక్కడ ఇద్దరూ రామభక్తి సామ్రాజ్యంలో ముఖ్యమైన వాళ్ళే. సీతమ్మ రామభక్తి రామశక్తి రెండూను. లక్ష్మణస్వామి ఉపాసనా ధర్మమునికి సాకారమైన రాముడిని అంటిపెట్టుకునే ఉపాసించాడు మొత్తం చివరి వరకు. ఎంత భక్తుడంటే లక్ష్మణస్వామి భక్తిని ఇక్కడ తలుచుకోవాలి. అందుకే అయోధ్య మాహాత్మ్యంలో రామభక్తి సామ్రాజ్యం రెండు కలుపుకునే ఇది కదా. ఆయన ఎటువంటి భక్తుడు అంటే అయోధ్య నుంచి అందరూ రాముడితో పాటు వెళ్ళిపోవాలనుకుంటారు. రాముడు ఎవరినీ రమ్మనలేదు, అది తెలుసుకోరు. రాముడు ఎవరినీ రమ్మనలేదు. ఆఖరికి సీతమ్మను కూడా మూటమూలే సర్దుగా పద అనలేదు. ఆ తల్లి వచ్చింది, సరేరా అన్నాడు. వాళ్ళిద్దరూ బయటకు రాగానే ఈయనే తట్ట పార గుణపం ఇవన్నీ పట్టుకుని నేను వస్తానన్నాడు. ఇక్కడ అతన్ని కాదనలేదు. లక్ష్మణస్వామి కూడా వచ్చాడు. అయితే రాముడిని పంపేటప్పుడు కౌసల్య దుఃఖపడింది. అదేమిటో రాముడు దూరం అవడంతో లక్ష్మణస్వామి దూరం అవడం సుమిత్రికి అంతే కదండి. కానీ సుమిత్రుడు దుఃఖపడలేదు. అదేమిటో ఆశ్చర్యం ఆవిడికి. ఎందుకంటే వెళుతున్నది రాముడి వెంట అయినప్పుడు భయపడ్డం ఎందుకు అనుకుంది సుమిత్రాదేవి. ఇది తెలుసుకోండి, రాముడి వెంట ఉన్నవాడి విషయంలో భయపడవలసిన అవసరం లేదు. ఆఖరికి రాముడు వెంట వెలిసిన వాడి విషయంలోనే భయపడక్కర్లేదప్పుడు రాముడి విషయంలో భయపడతావేమిటి అని కౌసల్యనే మందలించింది. అర్చుతూ ఎవడనుకున్నా వెళ్ళినవాడు చేతకానివాడు కాడు, సమస్త జగత్తుని శాసించేటువంటి రామచంద్రుడు. పైగా ఆయన ప్రక్కనున్నది శక్తి అని సీతమ్మ గురించి కూడా చెప్తుంది సుమిత్ర. రామతత్వం తెలిసిన ఆమె సుమిత్ర. ఆ సుమిత్ర కొడుకు ఈయన. అందుకే లలి సుమిత్ర ఉపాసనా స్వరూప అంటారు విశ్వనాథ వారు. ఉపాసనా తత్వమే సుమిత్ర. ఆమె కొడుకు అంటే ఉపాసన యొక్క స్వరూపం అతడు. అందుకు ఆ సుమిత్రాపుత్రుడైన సౌమిత్రైన లక్ష్మణస్వామి గురించి మనం ఇక్కడ స్మరించుకోవాలి. అలాంటి లక్ష్మణస్వామి ఎప్పుడూ విడిచిపెట్టలేదు రాముణ్ణి. ఇప్పుడు రాముడే వెళ్ళక తప్పదు.
రాముడు వెళ్ళాలంటే వీళ్ళిద్దరూ ఉంటే రాముడు వెళ్ళడు. ఇది పెద్ద రహస్యం అండి. సీతమ్మ లక్ష్మణస్వామి కానీ భూమి యందు ఉంటే రాముడు వెళ్ళడు. వాళ్ళిద్దరిని భూమి యందు కట్టిపడేసిన వాళ్ళు వీళ్ళిద్దరే. అందుకే సీతమ్మ చేతిలో పెడితే కానీ రామకథ జరగదని ఋషికి తెలుసు. అందుకే విశ్వామిత్రుడు తిన్నగా యాగరక్షణ నెపంతో యాగం రక్షించేసుకుని తిన్నగా జనక మహీపతి దగ్గరికి తీసుకెళ్ళి సీతారాముని కలిపి అమ్మయ్య అనుకున్నాడు. ఇవన్నీ రహస్యములండి. లక్ష్మణుడు ఎలాగున్నాడు కానీ శక్తి సీతమ్మ లేకపోతే ఎలాగా? కనుకనే రాముడు పరంధామానికి వెళ్ళాలి అంటే అక్కడికి రప్పించడం కోసం ముందు సీతమ్మ వెళ్ళాలి. అందుకు ముందు సీతమ్మ వెళ్ళింది, ఇంకోటి మిగిలిపోయాడు. ఎందుకంటే సీతమ్మ లేకపోయినా రాముడు కొంతకాలం ఉంటాడు. లక్ష్మణస్వామి లేకపోతే ఎక్కువసేపు ఉండడు ఆయన. ఇక రాముడే ఇంకా వెళ్ళిపోవాల్సిన సమయం ఏర్పడి ఉన్నప్పుడు లక్ష్మణస్వామి కూడా వెళ్ళాలి. ఆ నిమిత్త కారణంగా దూర్వాసుల వారు అక్కడికి విచ్చేశారు. దూర్వాసులు ఊరికి వస్తాడా? అదేమిటో కృష్ణ పరమపదం చేరుకోవడానికి రాముడు పరమపదం చేరుకోవడానికి దూర్వాసుడు నిమిత్తమయ్యాడు. ఇది కూడా ఆలోచించవలసిన ఒకనొక అంశం. ఎందుకంటే కాలుడి యొక్క అంశరూపుడు దూర్వాసుడు. అంటే కాలుడు అక్కడ మాట్లాడుతుంటే కాలుడు అంశరూపుడైన దూర్వాసులు వారు వచ్చారు ఇక్కడ. అయితే దూర్వాసులు ఎప్పుడైతే వెంటనే రాముడిని కలవాలి అన్నారో, శాపం ఇస్తే అయోధ్యకి శాపం ఇస్తాడో రాముడికి శాపం ఇస్తాడో తట్టుకోలేని లక్ష్మణస్వామి నాకేదైనా పర్వాలేదు కానీ అయోధ్య క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో రాముని వద్దకు వెళ్ళి దూర్వాసుడు వచ్చాడని చెప్పాడు. అప్పటికి వచ్చిన మాట పూర్తి చేశాడు కాలుడు. ఆ సమయం చూసుకొని వచ్చాడు దూర్వాసుడు. వచ్చిన మాటలు పూర్తయ్యాయి. కానీ లక్ష్మణస్వామి రాగానే కాలుడు అంతర్ధానం అయిపోయాడు. వెంటనే రాముడు చూశాడు, ఏమీ అనలేదు, చూశాడంతే. నువ్వు సత్యానికి బద్ధుడు అయినవాడు నాకు తెలుసు. నువ్వు సత్యానికి బద్ధుడివైతే నీ మాటకు నేను బద్ధుడిని అన్నాడు లక్ష్మణస్వామి. నువ్వు సత్యానికి బద్ధుడివై మధ్యలో ఎవరైనా వస్తే విడిచిపెట్టేస్తావు. నీ మాటకు నేను బద్ధుడిని కనుక నాకు ఇష్టం లేకపోయినా విడిచిపెడుతున్నాను అన్నాడు. ఆ మాట అన్నప్పుడు లక్ష్మణస్వామి ఎంత దుఃఖించాడోనండి. రాముడిని విడిచిపెట్టి క్షణం ఉండని లక్ష్మణస్వామి. అక హనుమంతుడు కూడా రాముడికి దండం పెడితే లక్ష్మణ సహితుడు రాముడికి దండం పెడతాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ అనవలసిందే. అలాంటి రాముడిని విడిచిపెట్టమని దుర్భరమైన ఘట్టం లక్ష్మణస్వామికి ప్రాప్తించింది. దానితో దుఃఖితుడై నమస్కారం చేసి సత్యభంగ భయాద్వీరో లక్ష్మణం త్యక్తవాంస్తదా లక్ష్మణోపి తదా వీర కుర్వన్ అవిదధం వచః భాతృజ్యేష్ఠస్య సుమతి సరయూతీరమాయయో. ఇంకా రాముణ్ణి విడిచిపెట్టాక ఈ తనువుతో ఇంక ఉండలేను అని నిర్ణయించుకున్నాడు. రాముడే లేనప్పుడు ఇంకెందుకు నేను అనుకొని సరయూ నదికి చేరుకుని ఆ తీరంలో యోగజ్ఞ ధ్యానమాస్థాయ సత్వరం. యోగము తెలిసినవాడు గనక ధ్యానస్థితిలో ఉంటూ ఎలా ఉన్నాడు ధ్యానంలో చెప్తున్నారు. చిదాత్మని మనశ్శాంతం సన్నియమ్య వ్యవస్థితః తథా ప్రాదురభూత్తత్ర. చిదాత్మని మనః శాంతం సన్నియమ్య. చిదాత్మయందు అంటే చిద్రూపమైన పరమాత్మయందు తన యొక్క బుద్ధిని నిలిపి ధ్యానస్థితిలో ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో తత ప్రాదుర్భూత్తత్ర. ఆ సమయంలో సహస్రఫణిమండిత శేష చక్షుస్రవ శ్రేష్ఠ క్షితిం భిత్వా సహస్రధ. ఆ సమయంలో భూమిని ఛేదించుకుని ఆ సరయూ తీరంలో 1000 పడగల ఆదిశేషు వచ్చి నిలబడ్డాడు పక్కన. మహా తేజస్సుతో ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే ఈ సరయూ నది పైనుంచి వచ్చాడు ఆయన. అప్పుడు సరయూ నది ఆయన 1000 పడగల మించి ప్రవహించి కిందపడింది అక్కడ. ఆ విధంగా నిలబడి ఉండి చూస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఇంద్రుడు అక్కడికి వచ్చి నమస్కారం చేస్తూ సమాధి స్థితిలో ఉన్నటువంటి లక్ష్మణస్వామికి ప్రణమిల్లుతూ స్తుతి చేశాడు. అప్పుడు లక్ష్మణుడు కళ్ళు తెరిచి చూశాడు. స్వామి, నీ స్వరూపం ఏది అంటే ఇది వచ్చిన ఆదిశేషువు. ఈ ఆదిశేషుడివే నువ్వు అంటే ఆదిశేషుడి యొక్క తేజస్సు నీ రూపంతో వచ్చింది. అందుకే ఆదిశేషుడు వచ్చి నీ దగ్గర నిలబడ్డాడు. ఇంకా నువ్వు పరంధామమునకు చేరుకోవాలి అని ప్రార్థిస్తున్నారు. దింపేది దేవతలే, పంపేది దేవతలే. తెలుసుకోండి. దింపే వరకు ఒక తొందర, పంపే వరకు మరొక తొందర. దిగవయ్యా రామా అని తెగ ప్రార్థన చేశారు. ఇప్పుడు రావయ్యా రామా అని మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే సాక్షీభూతంగా ఉన్న పరమాత్మని ప్రేరేపించేటువంటి భక్తి ఉండాలండి. అప్పుడే ఆయన అవతరిస్తాడు, ఏ కార్యమైనా చేస్తాడు. అది రహస్యం. అది దేవతల ప్రేరణ దిగింది. దేవతల ప్రేరణే మళ్ళీ పెడుతుంది పరంధామమునకు. లక్ష్మణోత్తిష్ట శీఘ్రం త్వమారుహ్య పదం స్వయం దేవకార్యం కృతం వీరా త్వయా నిపుణుషూదన. నువ్వు ఎందుకు అవతరించావో ఆ దేవకార్యం పూర్తి చేసేవయ్యా లక్ష్మణ. కాబట్టి నువ్వు తిరిగి పరమపదాన్ని చేరుకోవాలి. వైష్ణవం పరమం స్థానం ప్రాప్నుహిత్వం సనాతనం. సనాతనమైన వైష్ణవ ధామమే నీది. వైష్ణవ అంటే విష్ణు సంబంధమైన స్థానమైనది.
భవన్మూర్తి సమాయాత శేషోపి విలసత్పణ. నీ మూర్తి అయిన శేషుడు నీ పక్కన వచ్చి నిలబడ్డాడు చూసావా, అది అంటే సంకర్షణ రూపుడైన నారాయణుని తేజస్సు శేషరూపంలో ఉన్నది, లక్ష్మణ రూపంలో ఉన్నది. ఇప్పుడు అది చెప్పడం కోసం ఆ సంకర్షణ రూపుడైన ఆదిశేషువు ఇక్కడ వచ్చి నిలబడ్డాడు. సహస్రధా క్షితిం భిత్వా సహస్రపణ మండిత క్షితే సహస్ర ఛిద్రేషు యస్మాత్ భేదా సముద్గతా. ఆయన వచ్చినప్పుడు భూమి కూడా 1000 రకాలుగా చీలింది. మరి 1000 తలలు పైకెత్తి వచ్చాడు కదా, అలాగే 1000 ధారలుగా సరయు కూడా ప్రవహించింది చూసావా. ఏత క్షేత్ర ప్రమాణంతో ధనుషాం 25. ఆ ఎంత 1000 పడగలు విప్పి వచ్చిన చోటు మేర అంతా కూడా, ఏ మేర అయితే 1000 పడగల్లోంచి జలం ప్రవహించిందో అది మొత్తం 500 ధను ప్రమాణములతో ఉన్నది ఇక్కడ. అటువంటి పవిత్రమైన తీర్థమైంది ఇది. ఇక్కడ స్నానదాన శ్రాద్ధాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే శేషరూపీ హరిధ్యేయ పూజ్య విప్రా విశేషత. ఈ తీర్థం వద్ద ఆదిశేష రూపుడైన విష్ణువుని ధ్యానించాలన్నారు. అంటే లక్ష్మణుడు కూడా విష్ణువే. విష్ణువు యొక్క సంకర్షణ రూపమైనటువంటి తేజస్సే ఆదిశేషువు, ఆయనే లక్ష్మణస్వామి. అందుకే హరిహి శేషరూపీ ధ్యేయ, శేషరూపి అయిన హరిని ఇక్కడ ధ్యానించాలి అన్నారు. సంకర్షణ ఉపాసనానికి ఉపాసన ఉందండి. దీని గురించి తెలియాలంటే భాగవతంలో చిత్రకేతు మహారాజుకి నారదుడు ఉపాసిస్తాడు, ఉపదేశిస్తాడు సంకర్షణ ఉపాసన. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ కాలతత్వాన్ని అధిగమించగలరు. ఆ ఉపాసన ఫలితం ఇది. ఆ మాత్రం తెలుసుకుంటే చాలు. ఒకవేళ విష్ణు భక్తి బాగా ఉంటూ మాకు తెలియజేయండి అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు తెలియజేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇంత చాలు. ఇక్కడ సంకర్షణుడు ఆదిశేషువు, ఆయనే లక్ష్మణస్వామిని తెలుసుకోవాలి. ఇక్కడ ఈ తీర్థమునందు ఈ విధంగా లక్ష్మణస్వామిని, ఆదిశేషుణ్ణి, ఆదిశేష రూపుడైన హరిని ఆరాధించాలి అని చెప్తూ ఇదంతా ఇంద్రుడు చెప్తున్నాడు లక్ష్మణస్వామికి తీర్థమహిమ. ఇది గొప్ప తీర్థమవుతుంది సుమా. ఇక్కడ స్నానదాన విష్ణు పూజలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి. శ్రావణ శుక్ల పంచమి నాడు ఇక్కడ పూజ చేయడం విశేషమన్నాడు. శ్రావణ శుక్ల పంచమి అంటే చాలామందికి తెలుసుంటుంది. దీన్ని నాగపంచమి అంటారు. గరుడ పంచమిని కూడా వ్యవహారం ఉన్నది. కానీ నాగదేవతను ఆరాధించడానికి శ్రావణ శుద్ధ పంచమి చాలా విశేషమైనది. మన తెలుగునాట కొన్ని ప్రాంతాలకు తెలుసు, కొన్ని ప్రాంతాలకు తెలియదు. చాలామంది కార్తీక శుద్ధ చవితే నాగుల చవితి అనుకుంటారు. కానీ శ్రావణ శుద్ధ పంచమి చాలా విశేషమైనటువంటిది. అది కొన్ని ప్రాంతాలకు తెలియకపోయినా తెలిసి చేయడం మంచిదే. ఆ రోజు ఇక్కడ నాగదేవతలను ఆరాధించడం చాలా విశేషం. సంతుష్టా పడిన సర్వే పీడయంతి నమానుషం. ఇక్కడ ఈ తీర్థమునందు కానీ శ్రావణ శుక్ల పంచమి నాడు ఆరాధన చేసినట్లయితే నాగ సంబంధమైన బాధలు ఏవి ఉండవు. అంటే పురాకృతమైనటువంటి పాపకర్మలు బట్టి సర్పరూపమైనటువంటి దేవతల యొక్క పీడ ఉంటుంది. అది పోగొట్టగలిగే శక్తి ఇక్కడ ఉంటుంది. ఇంత తెలుసుకుంటే చాలు. ఇప్పుడు నాగదేవత తత్వం మీద ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు, అయోధ్య గురించే. మొత్తానికి సహస్రధార తీర్థం యొక్క మహిమ చెప్పిన తర్వాత ఇది విన్న మహానుభావుడైనటువంటి లక్ష్మణస్వామి ఒక్కసారిగా ధ్యానస్వరూపంతోనే తాను ఆ సర్పతేజస్సు లీనమయ్యాడు, పరంధామానికి చేరుకున్నాడు. ఇది జరిగినటువంటి విషయం. ఈ విధంగా లక్ష్మణుడు పరమపదానికి చేరుకున్న విషయం. ఇక్కడ విశేషించి వైశాఖ మాసంలో తీర్థం కూడా ప్రత్యేకమైనది అన్నారు. ఈ వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణ ప్రీత్యై లక్ష్మీ ప్రీత్యై విశేషత వైశాఖే మాస తీర్థాన్ని పృథివీ సంస్థితానవే సర్వాణ్యపి సంసృత్య స్థాస్యత్యంత్ర నసంశయ. వైశాఖ మాసంలో ఇక్కడ భూమి యందున్న సర్వతీర్థములు ఈ తీర్థానికి వస్తాయి, సహస్రధార తీర్థమునికి వస్తాయి కనుక ఆ మాసమంతా చాలా విశేషమైన ఫలితాన్ని చెప్పారు. అంతేకాకుండా కార్తీక శుద్ధ చతుర్థి కూడా ఇక్కడ పూజా విశేషమని ప్రస్తావన మాత్రంగా చెప్పారు. ఇలాంటి సహస్రధార తీర్థము సహస్రధారాయ పూర్వం సర్వపాపహరం శుభం, అటువంటి విశేషమైన సుమ అంటూ మరికొన్ని తీర్థముల గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఇది సహస్రధార తీర్థంతో కొలత కాదు, అక్కడికి అది అయిపోయింది. సహస్రధారతో ఇంచుమించు తీర్థాలు అక్కడికి పూర్తయిపోయాయి. అంటే అయోధ్యకు చివరిలోకి వస్తుంది. అంటే అయోధ్యకి పొలిమేరల్లోకి వెళ్ళే లక్ష్మణస్వామి పరమపదానికి చేరుకున్నాడు. లక్ష్మణుడు వెళితే ఇంకెక్కువసేపు రాముడు ఉండడు. తర్వాత పరిస్థితి ఏంటో తర్వాత చూద్దాం. విద్యాకుండ దక్షిణేతు ఇక్కడ మరికొన్ని తీర్థములు చెప్తున్నాడు. శ్రవణ మాత్రం చేతనే మనం ధన్యుల్ని చేయగలిగే తీర్థములు. ఒకటి మీరు విన్నవాళ్ళందరూ 9 రోజులు విన్నవాళ్ళు తృప్తి పడాల్సింది ఏంటంటే ఈ తీర్థములన్నీ చూడగలిగినవి చూడగలిగాం. చూడలేకపోయినా వినగలిగాం కనుక అది అయోధ్యలో ఉండి విన్నాం కనుక ఈ తీర్థదేవతలు అనుగ్రహిస్తాయి అని శ్రవణ మాహాత్మ్యంలో చెప్తాడు శివుడు. అందుకే ఇది వినడం కాలక్షేపం కాదు. ఆయన చెప్తారండి గుర్తుంటుందా పాడా, అందుకే వినకపోవడం మంచిది అనుకోవద్దు. గుర్తుండకపోయినా మీరు నదిలో మునుగొస్తారు,
మీరు గుర్తుండకపోయినా పాపం పోతుంది. భోజనం చేస్తారు, ఏం తిన్నారో గుర్తుండకపోయినా దానివల్ల కడుపు నిండడం జరిగింది కదా, ఇది అలాంటిది ఇక్కడ. అందుకే శ్రవణ మాత్రం చేతన ఫలితాన్ని ఇస్తాయి ఈ తీర్థములు. అది వినే యోగం మనకి సంప్రాప్తించింది. ఇప్పుడు విద్యాకుండ దక్షిణేతు, విద్యాకుండము నుంచి నిన్న చెప్పుకున్న మహావిద్యాకుండం దాన్ని దక్షిణం వైపుడితే వైతరణి విరాజితే, అది వైతరణి అనే తీర్థం అక్కడ ఉన్నది. అక్కడ స్నానం చేస్తే యమలోకం నపశ్యతి, వాడు ఎట్టి పరిస్థితుల్లో యమలోకాన్ని చూడ్డు. ఇక్కడ సంవత్సరంలో భాద్రపద పూర్ణిమ ఈ తీర్థానికి ముఖ్యమైనది. ఇంకొక అద్భుతమైన తీర్థాన్ని చెప్తున్నాడు. ఇది శ్రవణమాత్రం ధన్యతను చేయడమే కాకుండా ఇందులో కొన్ని మహిమాన్వితమైన ఘట్టములు ఉన్నాయి. ఘోషార్క తీర్థం పరమం వైతరణ్యాస్తు దక్షిణే, వైతరణి తీర్థమునకు దక్షిణం వైపు ఘోషార్క తీర్థమును గొప్ప తీర్థమున్నది. అక్కడున్నది సూర్యకుండమితి ఖ్యాతం సర్వకామార్థదాయకం. అక్కడున్న దానికి సూర్యకుండం అని పేరు. ప్రభుత్వం వారు దాన్ని అద్భుతమైన కుండముగా తీర్చిదిద్దారు, దర్శనీయ స్థలంగా. లోపలికి వెళ్ళడానికి టికెట్ పెట్టారు, లేకపోతే మొత్తం ప్లాస్టిక్ చెత్త అంతా అక్కడ ఉంచేవారు వీళ్ళు. కుండాలు పెట్టడం మంచిదేలండి. సూర్యకుండం దీని యొక్క విశేషం చెప్తున్నారు. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ స్నానదానములు సూర్యలోకాన్ని ప్రసాదిస్తాయి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వ్రణీ కుష్ఠీ దరిద్రోవ దుఃఖాక్రాంతోపి యో నరహ అంటే వ్రణము అనే మాటకి పుండ్లు మొదలైనవి వచ్చినవి. అలా వ్రణము అనేది మనకి క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా వ్రణములని పేర్లు ఉన్నాయండి. వాటికి కూడా ఆ పేరు పెట్టారు మన వాళ్ళు. అదే అటువంటి వ్రణాలు, కుష్ఠరోగములు అంటే చర్మరోగములు, దారిద్ర్య బాధలు ఇవన్నీ తొలగించుతూ ఎటువంటి దుఃఖాన్నైనా పోగొట్టగలిగేటువంటి తీర్థము ఈ సూర్యకుండము. మునిపే చెప్పినట్లుగా భగవంతుడికి మన మీద ఎంత అపారమైనదయో, దాపురించిన ప్రారంధాల నుంచి బయటపడడానికి ఎన్ని తీర్థాలు ఇచ్చాడు. అయితే వాటి నుంచి బయటపడే యోగం ఉంటేనే తీర్థాల దగ్గరికి వెళ్తాం, లేకపోతే చెప్పనక్కర్లేదు. మన కుతర్కాలతో వాటి దూరం చేసుకుంటాం. మొత్తానికి ఈ తీర్థం చాలా విశేషము. ఇక్కడ విధివత్ స్నానం, ఇక్కడ శాస్త్రరీత్యా స్నానం చేసి ఇక్కడ చేసిన కాసింత స్నానదాన జప ఫలములు అనంతంగా ఫలిస్తాయి సుమ. ఇక్కడ కూడా భాద్రపద మాసం చాలా విశేషంగా చెప్పారు. భాద్రపద మాసం ఒకటి, మాఘమాసం ఒకటి, ఈ రెండూ అక్కడ ముఖ్యం. శుక్ల షష్ఠ్యాం, షష్ఠి నిజానికి సప్తమి ఎంత ముఖ్యమో సూర్యుడికి షష్ఠి కూడా అంత ముఖ్యమే అని సౌర సంబంధమైన శాస్త్రములు చెప్తున్నాయి. అందుకే భానుషష్ఠి అంటారు ఇక్కడ. కనుక మాఘమాస శుక్ల షష్ఠి కానీ భాద్రపద మాస శుక్ల షష్ఠి కానీ చాలా విశేషం ఇక్కడ. ఇక్కడ ఆ రోజున కానీ ప్రత్యేకించి స్నానదానాదులు చేసినట్టే అయితే సూర్యలోక ప్రాప్తి లభిస్తుంది. అదేవిధంగా మరొక మాసం చెప్తున్నారు, పౌషే మాసి తథా స్నానం సూర్యవారే విశేషత. పుష్యమాసం నాడు కూడా అది సూర్యవారం అంటే ఆదివారం నాడు స్నానం. అది సప్తమ్యాం రవియుక్తాయాం, సప్తం ఒకటి, సప్తమి కలిసిన ఆదివారం ఒకటి, దీన్ని అలభ్య యోగం అంటారు. ఆ రోజున కూడా ఈ తీర్థ సేవనం చాలా విశేషం. అయితే ఇది అర్కతీర్థం, ఎప్పటి నుంచో అర్కతీర్థం. కొన్ని తీర్థాలు ఎలా ఉంటాయంటే తెలియబడవండి, ఆ తీర్థం మహిమ కూడా మనకు తెలియబడవు. ఏ మహర్షో లేదా ఏ సిద్ధపురుషుడో అక్కడికి వచ్చి ఆ తీర్థం యొక్క మహిమని తాను అనుభవించి అప్పుడు తాను చెప్తే అది గ్రంథంలోకి వస్తుంది. అలా కొన్ని తీర్థాలు ఉంటాయి. కనుక ఎప్పుడూ బయటకు వచ్చాయి. ఈ తీర్థమయం కూడా అలాగే ఉండేది. ఒక రాజు వల్ల ఈ తీర్థం యొక్క మహిమ బయటపడింది. ఆ రాజు కథను చెప్తున్నారు ఇక్కడ. ఘోషాభిదో భవత్పూర్వం సూర్యవంశ్యో నరేశ్వర. ఘోషుడు అనబడేటువంటి ఒక రాజు సూర్యవంశ చక్రవర్తి ఉండేవాడు. ఆయన ఎలా పాలించాడంటే సూర్యవంశ చక్రవర్తులు ఎవరి గురించి చెప్పినా గొప్పదేనండి. వాళ్ళు సముద్రమేఖలామేక పృథివీం సమపాలయత్, సముద్రం అవధిగా కలిగిన భూమిని పాలించారు. అంటే సముద్రాంతం వరకు కూడా పాలన చేశారంటే అఖండ భూమండలానికి చక్రవర్తులుగా ఉన్న సూర్యవంశ చక్రవర్తుల్లో ఈయనొకడు. అలాగే పాలన చేసేది ఈయన కూడా. పైగా ఈయన ఒక గొప్పతనం చెప్తూ యద్యశాంసి ప్రకాశంతే త్రిలోకీ మండలేషు వై యత్ ప్రతాపస్ఫురన్ భాతి ప్రభాకర ఇవాపర ప్రచండతర దోర్దండ ఖండితారాతి మండల స కదాచిత్ ప్రజా సర్వ మంత్రిశూన్యస్య భూతలం. ఈ మహానుభావుడు యొక్క కీర్తి సూర్యుని వలె అంతటా వ్యాపించినది. అదేవిధంగా ముల్లోకముల వాళ్ళు ఈయన కీర్తిని శ్లాఘించేవారు. అంత చక్కగా పాలన చేసేవాడు. పైగా మహాప్రతాపవంతుడు, తన బాహుబలంతో సమస్త భూమండలాన్ని జయించినటువంటి మహానుభావుడు. అలాంటి ఆయన ఒకసారి మృగయా వినోదార్థమై మృగయా ధర్మమునుగా తాను వేటకు బయలుదేరాడు కొంతమంది సైనికులతో వాళ్ళతో కలిసి. అలా వస్తూ ఉండగా త్రోవలో ఇంతసేపు వేటాడడం వల్ల ఆయన శరీరం
అలిసిపోయినది, రెండు దప్పికొన్నాడు. శరీరంలో అంతసేపు వేటాడుతూ ఎండ మొదలైన వాటి వల్ల శరీరంలో మాలిన్యం కూడా వస్తున్నది. ఆ స్థితిలో తృషాక్రాంతో మ్లానతనుహు సరోపశ్చత్ పురోనృప, అలా వెళ్ళినటువంటి వాడు అరణ్యంలో ఒక సరస్సును చూశాడు. ఆ సరస్సు చూసి ఆయన అందులో స్నానం చేద్దామనుకున్నాడు. అయితే ఆయనకి చెయ్యి కొంచెం క్రిమికి దగ్ధమై ఉన్నది. ఎప్పటి నుంచో ఒక చేతిలో ఒక భాగము క్రిములతో కూడి ఉంది. అంటే అక్కడ పురుగులు పట్టినంత వ్రణమేదో వ్యాపించింది అతనికి. అయితే ఇతరత్ర శరీరానికి ఇక్కడ అనారోగ్యం లేదు, అదొక్కటి మాత్రమే అతనికి ఉండేది. సరాజా పూర్వజన్మోత్తై పాపై రశుభసూచకై కృమివ్యాప్త కరాంభోజ సుందరోపి గతస్మయ. అంత అందగాడే, కానీ చేతి భాగంలో మాత్రము కృములు వ్యాపించిపోయి ఉన్నది. ఇక్కడ అలాంటి శరీరం, దాన్ని ఏదో కప్పుకుంటూ తిరుగుతున్నాడు ఇంతకాలం. ఇప్పుడు అలిసిపోయాడు, శరీరం యొక్క శ్రమ పోగొట్టుకోవాలి, దాహం తీర్చుకోవాలి, సరస్సులో స్నానం చేశాడు. కానీ సరస్సు నుంచి బయటికి రాగానే ఆ చేతి రోగం పోయిందండి. చేతి రోగం పోవడమే కాదు, శరీరం అంతా ఎలా తయారైందంటే దేవ శరీరోభూత్ ఆనంద అమల మానస, మొత్తం శరీరమే దివ్య శరీరంగా మారిపోయింది, దేవతా శరీరంలా మారిపోయింది. వెంటనే ఈ తీర్థం ఏదో గొప్పది అని అప్పుడు తెలుసుకున్నాడు. కానీ కొన్ని తీర్థాలు తెలియబడ ఉంటాయి అలాగా. ఎప్పుడూ ఏ మహాత్ముడికి అనుభవం రాగానే వాడు మహాత్ముడు కనుక వాడి కనబట్టి అది ప్రసిద్ధి చెందుతుంది. అందుకే క్షేత్రాల్లో మనకు తెలియని ఎన్నో శక్తులు ఉంటాయి. ఎవరో ఒక ప్రసిద్ధి చెందిన వాడికి కాదు అనుభవానికి వస్తే అప్పుడు అది ప్రసిద్ధి చెందుతుంది. అందుకే ఆ క్షేత్రమును తెలియడం కూడా అదృష్టమే. అయితే ఇక్కడ ఆయనకి ఈ మార్పు ఎప్పుడైతే వచ్చిందో, ఆయన సాధకుడు. అప్పుడు రాజులు పాలకులు అంటే ఎలా ఉండేవాళ్ళంటే తపస్సులై ఉండేవారు కదా. అందుకే అతను దీని గొప్పతనం ఏంటో తెలుసుకున్నాడు. ఇది సూర్య సంబంధ తీర్థం అని తెలుసుకుని వెంటనే అక్కడ నిలబడి ఆనంద బాష్పములు జాలువారుతూ ఉండగా పరమాత్మ స్వరూపుడైన ఆదిత్య భగవాన్ని ఉద్దేశించి ఘోషుడు అత్యద్భుతమైన స్తోత్రం చేస్తున్నాడు. ఇది మహిమాన్వితమైన సూర్యస్థుతి. ఈ అయోధ్య మహాత్మ్యంలో ఎన్నో మహిమాన్విత స్తోత్రాలను వింటూనే ఉన్నాం. ఇవాళ సూర్య భగవానుడి స్థుతిని వినే భాగ్యం మనకి లభిస్తున్నది. భగవాన్ దేవదేవేశ నమస్తుభ్యం చిదాత్మనే. ఇదంతా వ్యాఖ్యానిస్తే సూర్య పరతత్వం బయటకు వస్తుంది. భగవాన్ దేవదేవేశ నమస్తుభ్యం చిదాత్మనే నమస్సవిత్రే సూర్యాయ జగదానందదాయినే ప్రభాగేహాయ దేవాయ త్రయీమూర్తిమతే నమః వివస్వతే నమస్తుభ్యం యోగజ్ఞాయ సదాత్మనే పరాయ పరరూపాయ త్రిలోకీతిమిర్ఛిదే అచింత్యాయ సదా తుభ్యం నమో భాస్వర తేజసే యోగప్రియాయ యోగాయ యోగజ్ఞాయ సదా నమః ఓంకారాయ వషట్కార రూపిణి వ్రతధారిణి యజ్ఞాయ యజమానాయ హవిషే ఋత్విజే నమః రోగఘ్నాయ సురూపాయ కమలానందదాయినే అతిసౌమ్యాతితీక్ష్ణాయ గ్రహాణాం పతయే నమః సత్రేశాయ నమస్తుభ్యం భక్తత్రాయ ప్రియాత్మనే ప్రకాశకాయ సతతం లోకానాం ప్రియకారిణి ప్రసీద ప్రణతాయాథ మహ్యం భక్తికృతే స్వయం. ఈ శ్లోకంలో వేదగర్భితమైన సూర్యభావనలు ఉన్నాయి. ఇందులో ఓంకారాయ వషట్కార రూపిణి అనేటువంటివి రహస్యములైన వ్యాఖ్యానములు. ప్రణవస్వరూపుడే ఆదిత్యుడు అని మార్కండేయ పురాణం మనకు చెప్తున్న విషయం. ప్రణవములో ఉన్న తేజస్సు, ఋగ్యజుస్సామ మంత్రములో ఉన్న తేజస్సు రాశీభూతమైతే సూర్యభగవానుట. అందుకే తన్మండలం ఛాందసం అన్నాడు, ఛాందసం తన్మండలం అన్నాడు. ఛాందసము అంటే వేదమంత్ర స్వరూపము ఆయన యొక్క మండలము. తతస్తన్మండలీభూతం ఛాందసం తేజ ఉత్తమం అనే వాక్యం ఇక్కడ కనబడుతుంది. అది రహస్యం. ఆ రహస్యం తెలిసిన మహానుభావుడు కనుకనే ఆదిత్యుని యోగ రూపంగా, యాగ రూపంగా, పరమాత్మ రూపంగా, బహిరంతర్వ్యాపకమైన చిద్రూపముగా దర్శించి అత్యద్భుతమైన స్తోత్రాన్ని చేశాడు. స్తోత్రం చివరి చెప్తున్నది ఏంటంటే ప్రణతుడనైన నా పట్ల నువ్వు ప్రసన్నుడివి కమ్ము అని ప్రార్థన చేశాడు. ఈ స్తోత్రం వినగానే ఆవిర్భవూవ సహసా భక్తస్య ప్రియకామ్యయా, అతని భక్తికి సంతోషించి ఆదిత్యుడు ఆవిర్భవించి అనుగ్రహిస్తూ నీ స్తోత్రానికి నీ భక్తికి నేను సంతోషించాను, నీ ఈప్సితమేదో కోరుకో అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నది ఏంటంటే భగవన్ భాస్కర అనంత ప్రయచ్ఛసి వరం యది. నిన్ను అడగాలనైనా ఏది అడిగేనని నాకు ఈ శరీరాన్ని ఇచ్చావు, అందుకు నీ నమస్కరించే భాగ్యం ఒక్కటి అల్లవేళలో ఉంటే చాలు. అయితే ఒక్కడు కోరుకుంటున్నాను, మన్నాంనా కృతమూర్తిస్వం తిష్టస్వాత్ర సదా విభో.
నా నామంతో నువ్వు మూర్తి ధరించి ఇక్కడ కొలువు తీరాలను కోరుకుంటున్నాను అంటే ఏవమస్తు అని దీవించాడు. ఆయన ఘోషార్కుడు అనే పేరుతో అక్కడ ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యకుండం వద్ద ఉన్న ఆదిత్యుడి పేరు ఘోషార్కుడు. అక్కడ కుండం ప్రధానం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన తీర్థము క్షేత్రముల యందు అక్కడ ఒక స్వామి ఉన్నాడు అనగానే విగ్రహం ఉందా అని వెతకడం కాదు. ఆ విగ్రహం అప్పుడు వచ్చిన విగ్రహం ఇప్పటి వరకు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ క్షేత్రం నుండి ఆ మూర్తి ఉంటుంది, దానికి జ్ఞాపకం చేస్తూ విగ్రహం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినది. కనుక ఆ తీర్థానికి వెళ్ళి ఆ మూర్తిని ధ్యానించినా చాలా మనం ధన్యులమైపోతాం. అటువంటి ఆదిత్యమూర్తి అక్కడ ఉన్నాడు. మనకి ఇప్పటికీ ఆలయంలో విగ్రహం చూపిస్తాడు. అది ఘోషార్కుడు కాలం నాటిదా, అప్పటిదే అయితే ఆ శిల ఇప్పటి వరకు ఉంటుందా, దీన్ని కార్బన్ టెస్ట్ చేస్తే ఎలా వస్తుందని పనికిమాల తర్కాలు చేయకూడదని చెప్తున్నాను. ఇక్కడ తీర్థక్షేత్రములందు దేవతాశక్తి ఎలా ఉంటుందో ముందు తెలియాలి. అనంతర కాలంలో ఋషులు ఏం చేస్తారంటే ఒక విగ్రహమునందు ఆ శక్తిని ఆకర్షించి పెడతారు. దర్శన మాత్రం చేత మనం ధన్యులమయ్యేటట్టు చేస్తారు. ఇలాగ క్షేత్రం ఎందు ఏర్పాటు అవుతుంది. కానీ యుగాల క్రితం ఇంద్రుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఇది అంటే అది అలా లేదండి, ఈ మధ్య పెట్టినట్టుందన్నాడు ఒక ఆయన. ఇప్పటికి ఎన్ని మార్లు మార్చారో విగ్రహాన్ని, ఎన్ని మార్లు మార్చినా దాని యందు ఆ శక్తి అలాగే ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినది. ముందు మనకొక అవగాహన తీర్థక్షేత్రాల మీద ఏర్పడాలి, అప్పుడు తెలుసుకోగలం. కానీ ఇక్కడున్న స్వామి పేరేమిటి? ఘోషార్కుడు. మన భాగ్యం కొద్దీ ఇవాళ ఆయన యొక్క స్తోత్రాన్ని వెలగలిగాం. ఏత స్తోత్రం త్వయా ప్రోక్తం ఏ పఠిష్యంతి మానవాః తేషాం తుష్టః ప్రదాస్యామి సర్వాన్ కామాన్ నరేశ్వర. ఇది సూర్యుడి నోటి మాట. ఎవరైతే ఈ స్తోత్రంతో నన్ను ఆరాధన చేస్తారో వారికి నేను సర్వాభీష్టములు నెరవేర్చుతాను. అంతటి స్తోత్రం చేసేవయ్యా నువ్వు అన్నారు. చూడ్డానికి చిన్నదే, ఎంత గొప్ప స్తోత్రం చూడండి. ఎంత గొప్ప స్తోత్రం అంటే వ్యాఖ్యానించాలని ఉబలాట ఉన్నా నిగ్రహించుకుంటున్నాను. అప్పటికి సూచనప్రాయంగా కొన్ని వాక్యాలు చెప్పుకున్నాం. వైదికమైన సూర్యతత్వం అంతా ఈ స్తోత్రంలో ఉంది అని చెప్తూ, ఇక్కడ ఎవరు స్నానం చేసినా, నన్ను ఆరాధించినా, జపం చేసినా వారికి సంపూర్ణమైన ఫలితాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఈ విధంగా ఘోషార్క తీర్థం గురించి అద్భుతమైన వృత్తాంతం మనం వినగలిగాం. ఘోషార్క కుండాత్ భోదేవి పశ్చిమే దిగ్దళే స్థితం. ఘోషార్క కుండానికి పడమటి వైపు రతికుండమితి ఖ్యాతం. రతికుండం అంటే రతీదేవి సంబంధించినటువంటి కుండం అక్కడ ప్రకాశిస్తుంది. అది కూడా సర్వ పాపములు పోగొట్టేటువంటిది. అంతేకాదు అక్కడ స్నానం చేసినట్లయితే కాంతిమవాప్నుయాత్, శరీరానికి తేజస్సు వస్తుంది. అటువంటిది రతికుండం. దానికి ప్రక్కనే తత్పశ్చిమ దిశాభాగే, అంటే పశ్చిమం అంటే వాళ్ళు ఎంతో దూరం కాదు, అడ్జసెంట్ అంటారు, తగులుతూనే దగ్గరలోనే కుసుమాయుధ నామకం కుండం. కుసుమాయుధ కుండం అని మరొకటి ఉన్నది. రతికుండానికి పక్కనే పడమటి వైపు కుసుమాయుధ కుండం. కుసుమాయుధుడు అంటే మన్మథుడిని అర్థం. రతీకుండం, మన్మథకుండం రెండూ ప్రకాశిస్తున్నాయి ఇక్కడే. ఇది సర్వకామార్థ సిద్ధిదం. ఇంత చేసి మన్మధుడు అంటే కోరికకు దేవుడైన, అందుకే అక్కడ స్నానం చేస్తే సర్వ కోరికలు నెరవేరుతాయి. రతి కందర్పులు కూడా భగవద్విభూతులే, అందుకే వారిని ఆరాధిస్తారు. అందుకే ఈయనకి సంబంధించి ప్రత్యేకమైన పూర్ణిమ, ప్రత్యేకమైన పూజలు మనకి తిథుల్లో కనబడుతుంటాయి. వైశాఖి అని వసంత పూర్ణిమ ఇత్యాదులు ఈయన్ని ఉద్దేశించే చేస్తూ ఉంటారు. ఇక్కడ మన్మథుడు వసంత ఋతువుకి అధిదేవత. ఆయన అనుగ్రహం వల్లనే అభీష్టములు నెరవేరుతాయి, మనస్సుకు ఆర్ద్రతాది గుణములు ఉంటాయట. కనుక ఆ దేవత అనుగ్రహం కూడా మనకు ఉండవలసినదే. అయితే ధర్మ విరుద్ధము కాని కామము భగత్ స్వరూపం కనుక ఆ విభూతిగా మనం నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ని విన్నా మనం కోరుకుని ఉంటూనే ఉంటాయి కదా. మా పిల్లలు బాగుండాలి, మనవలు బాగుండాలి, ఇవి కోరికలే. అవి వదిలి రమ్మంటే ఎవరు వస్తారు? అవి తీర్చుకోండి, ధర్మబద్ధమైన కనుక తీరాలంటే ఈ రూపంతో అనుగ్రహించవలసింది. అందుకే ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. ధర్మవిరుద్ధము కాని కాముడు నా స్వరూపం. అందుకే లక్ష్మీనారాయణుల పుత్రుడు మన్మధుడు అని చెప్పడంలో భావం అది. లోకస్థితి నిలపడం కోసం తన నుంచి వ్యక్తపరిచిన ఒకానొక శక్తే రతి మన్మథుడు. రతి కందర్పులు వీళ్ళు ఉపాసనా విధానం కూడా శాస్త్రం చెప్పబడుతున్నది. కుండం ప్రసిద్ధిమతులం సర్వకామార్థ సిద్ధిదం. ఇక్కడ చెప్తూ మరొక మాట అంటున్నాను. రతికుండే నరస్నాత్వ పశ్చాత్ కందర్పకుండికే. స్నానం మాత్రం ముందు రతికుండంలో చేసి తర్వాత కందర్పకుండంలో చేయాలి. ఇది స్నాతవ్యం తద్దినే దేవి మిథునేన ప్రయత్నత. ఒకే రోజున రెండు చేయాలి. ఇది మిథున తీర్థ స్నానం అంటారు. మిథునం అంటే జంట అనర్థం. రతికందర్పయో పూజ విధాతవ్యా విశేషత. ఈ ప్రాంతమునందు రతికందర్పుని పూజించాలి. కాముని పూజ వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయటండి. ఒకటి ధర్మబద్ధమైన అభీష్టాలు నెరవేరుతాయి, ఒకటి అధర్మబద్ధమైన కామం లోపలికి ప్రవేశించేది ఒకటి, కామపు బాధని జయించగలం ఒకటి. మూడు రకాల ప్రయోజనాల కోసం రతికందర్ప ఆరాధన చెప్పారు. ఇక్కడ ఆరాధన చేయడం విశేషము.
అని చెప్తూ సర్వాభీష్టప్రదాయకమైనటువంటి కుసుమాయుధ కుండానికి ప్రతీచ్యాం అంటే పడమట వైపు మరొక గొప్ప తీర్థం ఉన్నది. ఆ తీర్థ స్మరణయే ధన్యం చేస్తుంది. అది గిరిజాకుండాక్షం, గిరిజాకుండము. గిరిజ అంటే అందరికీ తెలిసిన మాట కదా, ఎవరు? అమ్మ పార్వతీదేవి. అదే గౌరీకుండం, గిరిజాకుండం అక్కడ చెప్పబడుతుంది. అంటే పార్వతీదేవి యొక్క శక్తితో అది నిర్మితమైనటువంటిది. అంటే అక్కడ జలములందు పార్వతీమాత యొక్క శక్తి ఉంది. జగన్మాత అయిన గౌరీ గిరిజాదేవి యొక్క శక్తి ఉంది కనుక గిరిజాకుండం చాలా విశేషము. అక్కడికి దగ్గరలో తత్పశ్చమే, ఇందాక రతి మన్మథ పక్కన ఉన్నట్టు గిరిజాకుండానికి పడమట వైపు పక్కనే మరొక అద్భుతమైన తీర్థం ఉంది. ఈ తీర్థం సారం చెప్తున్నాడు, చాలా గొప్పది. అది మంత్రేశ్వరమితి ఖ్యాతం తత్స్థానం భువి దుర్లభం. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా చెప్పాడంటే భూమిలోనే అత్యంత దుర్లభమైనది, దొరకడమే కష్టం. అలాంటి గొప్ప తీర్థం ఉంది. అక్కడున్న శివుడి పేరు మంత్రేశ్వరుడు. గిరిజాదేవి మంత్రేశ్వరుడు, చాలా విశేషమైన తీర్థం అండి. ఇక్కడ దీని మాహాత్మ్యాన్ని చాలా అద్భుతంగా చెప్తున్నాడు. ఇక్కడ పురా రామో, ఈ తీర్థంలో మంత్రేశ్వరుని ప్రతిష్ఠ చేసింది రామచంద్రమూర్తి. పురా రామో దేవకార్యం విధాయామల కర్మకృత్ కాలేన సగ సంగమ్య మంత్రం చక్రే నరేశ్వర. ఇక్కడ ఇందాక చెప్పుకున్న కథ కొనసాగింపు. కాలుడు వచ్చినప్పుడు రామచంద్రమూర్తి ఆయన కలిసి మాట్లాడుకున్నారు. అలా ఒక ఆలోచన చేసే సమావేశాన్ని మంత్రము అంటారు. అది మంత్రము అంటే ఆలోచన అని అర్థం. మంత్రశబ్దానికి కూడా ఆలోచన చేసేవాడు మంత్రి, ఆలోచన చేయడమే మంత్రము. అలా వాళ్ళు ఆలోచన చేసుకున్నారు ఏం చేయాలి అలాగని ఆ దేవకార్యాన్ని. ఇలాగా మంత్రము నడిపిన తర్వాత లక్ష్మణస్వామికి చెప్పించడం అంటే ఆయన మాటను కట్టుబడి వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఇంతకాలం ఏ చోట మంత్రం చేశాడో ఆ చోట ఇంకా వెళుతున్నాను కదా అని చెప్పి శివలింగ ప్రతిష్ఠ చేశాడు రామచంద్రమూర్తి. ఆ శివలింగ ప్రతిష్ఠ తన చేత్తో చేశాడు. స్వర్గం ప్రతి ప్రయాణాయ యాత్రాకాలే నరేశ్వర. ఇంకా తనకు యాత్రాకాలం వచ్చిందని తెలుసుకున్నాడు. అంటే ఇక వైకుంఠానికి నేను వెళ్ళవలసిన సమయం వచ్చిందని, పరంధామమునకు చేరాలి అని తెలుసుకుని ఆ యాత్రాకాలమునందు తత్రైవ స్థాపితం లింగం మంత్రేశ్వర ఇతి శృతం. అక్కడ స్థాపించే లింగం పేరే మంత్రేశ్వరుడు. ఈ మంత్రేశ్వర మహిమ నహి కేనాపి శక్యతే వక్తుం. ఈ మంత్రేశ్వరుడు మహిమ చెప్పాలంటే మంత్రేశ్వరుడు నాకే సాధ్యం కాదన్నాడు శివుడు. అంత మహిమ ఉందిట, నేనే వర్ణించలేంత మహిమ అక్కడ పెట్టేశాను, అంత ఉన్నది. ఎందుకంటే శివుడంటేనే మహిమా సంపన్నుడు, తనకు ప్రీతిపాత్రుడి రాముని చేత ప్రతిష్ఠింపబడ్డాడు కనుక మరింత మహిమ కలిగిన వాడు. అంటే ఇది ఒక రామేశ్వర లింగం అనమాట. తదుత్తరే సరోరమ్యం, దాని ప్రక్కన ఒక అద్భుతమైన సరస్సు ఉంటుంది. మంత్రేశ్వర లింగం ఉన్న చోట అద్భుతమైన సరస్సు ఉంటుందట. ఆ సరస్సు అక్కడ స్నానం చేసి మంత్రేశ్వర దర్శనం చేస్తే చాలు ధన్యుడవుతాడు సుమా. ఈ మంత్రేశ్వరుడు గురించి ఎన్ని మార్లు చెప్తున్నాడంటే మంత్రేశ్వర సమం లింగం నభూతన్ నభవిష్యతి. మంత్రేశ్వరుడితో సమానమైన లింగము అప్పట్లో లేదు, ఇంకెప్పటికీ రాదు. అంత ఉత్కృష్టమైన లింగం మంత్రేశ్వర లింగం. ఇది ఎక్కడున్నా స్మరణ చేసుకున్నా చాలా ధన్యులమవుతాం. అలాంటి భవ్యమైనటువంటి మంత్రేశ్వర లింగం గాథని చెప్పుకున్నాం. దీన్ని బట్టి రాముడు శివపూజ చేసి లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు అని స్పష్టంగా మనకు కనబడుతున్నది ఈ గ్రంథంలో. స్కాంద పురాణంలోనూ ఉన్నది, రుద్రయామళంలో ఉన్నది. లేదండి విష్ణువు శివుడు పూజ చేశాడంటే కొందరికి తట్టుకోలేకపోతారు, అది ఎందుకో తెలియదు. అక్కడికి ఏదో విష్ణువు తగ్గిపోయాడు అనుకుంటారు, శివుడు పెరిగిపోయాడు అనుకుంటారు, లేనిపోని వికారాలు. అందుకే రామేశ్వర మహాక్షేత్రం ఒకటి ఉంది మనకు తెలుసు కదా, ఎక్కడ సేతుబంధేతు రామేశం. రామేశ్వరుడు ఉన్నా అంటే రాముడు శివుడిని పూజించడం ఏంటి, అదంతా కల్పితము అన్న పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారండి. ఆ మాట ఏ ప్రమాణంతో ఉన్నారో మనకు అర్థం తెలియదు. అనడమే కాదు, నోటుకొచ్చిన అవాచ్యాలు. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ శివద్వేషం, శివుడి పట్ల కించిత్ దృష్టి ఏదైతే ఉన్నదో అది వాళ్ళ చేత మాట్లాడిస్తుంది. రామేశ్వరం రాముడు ప్రతిష్ఠ చేయలేదు అనడానికి ఎవరు ప్రమాణం? చేశాడనడానికి ప్రమాణములు ఉన్నాయి. శివపురాణం ప్రమాణం, స్కాంద పురాణం ప్రమాణం. అంతేకాదు ఇప్పుడు అక్కడికి వెళితే వానర వీరుల పేర్లతో ఉన్న కూపములు ప్రమాణం, ఆ ప్రాంతం ప్రమాణం. రామేశ్వర లింగం రాముడి చేత ప్రతిష్ఠింపబడిన శివుడు అని అనేక ప్రమాణములు ఉన్నాయి. అంతదాకా ఎందుకు? ఇక్కడ ఉత్తరాదిలో రామకథని శాస్త్ర ప్రమాణంతో రాయడమే కాకుండా రామచంద్రుడు దర్శనం చేసి శివుని యాజ్ఞతో రచించిన తులసీదాస మహానుభావుడు ఈ రామేశ్వర క్షేత్రం గురించి తాను స్వయంగా రచించాడండి. ఇక్కడ ఎప్పుడు చేశాడు ఇది? ఇంకొక మాట అంటారు, రామచంద్రమూర్తి బ్రహ్మహత్యాపాతకం పోవడానికై లింగ ప్రతిష్ఠ చేశాడు అని ఎక్కడో ఎవరో అన్నారేమో, కానీ అలా లేదు. ప్రమాణి గ్రంథాల్లో అది లేదు. ఇది రావణ వధ చేసిన తర్వాత బ్రహ్మహత్యాపాతకం పోవడానికే రాములు వారు రామేశ్వర ప్రతిష్ఠ చెయ్యలేదు. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి.
ఏది ప్రమాణము అంటే శివపురాణమే ప్రమాణం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం గురించి చెప్తూ స్పష్టంగా చెప్పారు. రామచంద్రమూర్తి సేతుబంధనం చేయడానికి ముందు, అప్పుడు సముద్ర తీరంలో ఉన్నాడు ఆయన, సేతుబంధనం చేయడానికి ముందు తనకిష్టమైన శివుణ్ణి పూజించాడు. ఎందుకంటే యాత్రాకాలంలో శివుణ్ణి పూజించని చెప్పారు కదా, ఇప్పుడు యాత్ర చేయబోతున్నాడు, సముద్రం దాటి వెళ్ళి యుద్ధం చేయాలి, అందుకుగాను ప్రేమగా శివుణ్ణి పూజించాడు. అందుకని ఏదో పాపం పోవడానికి పూజించడం కాదు. పరమాత్మకి పాపం ఏమిటండి, ఆయన వచ్చిన ప్రయోజనం అది. క్షత్రుడిగా దోషమే కాదు, అసలు దుష్టశత్రు సంహారం చేయడం దోషమే కాదు. కనుక బ్రహ్మహత్యాపాతక నివృత్త్యర్థం మాత్రం కాదు అది, ఆయన శివ ప్రీత్యర్థం, ఇంకా చెప్పంటే తన ప్రీత్యర్థం చేసుకున్నాడు. రామేశ్వర ప్రతిష్ఠ చేశాడు, స్పష్టంగా శివపురాణంలో చెప్పబడుతుంది. ఇక్కడ ఈ సన్నివేశంలోనే తులసీదాస్ కూడా అద్భుతంగా రచించాడు. సరే, ఆయనేం రచించాడని తర్వాత చెప్పుకుందాం. అయితే ఇలా మనకు ప్రమాణం కనబడినప్పుడు అంగీకరించడానికి ఒప్పుకుంటే తప్పేముందండి. దశరథుడే రామపూజ చేసినప్పుడు వాళ్ళ తండ్రిని అనుసరించి తనయుడు మాత్రం చేయడా? నిన్న క్షీరేశ్వరుడు దశరథ మహీపతి ప్రతిష్ఠ చేశాడు అక్కడ, ఈయన మంత్రేశ్వరుని ప్రతిష్ఠ చేసుకున్నాడు. అంతేకాదు, రాముణ్ణి మించిన శివభక్తులు లేడు, శివుణ్ణి మించిన రామభక్తులు లేడు అనేది సనాతన ధర్మం తెలిసిన ఎవరైనా ఒప్పుకుంటారు. లేకపోతే ఇదంతా చెప్తున్నది ఎవరు? శివుడే చెప్తున్నాడు. అధ్యాత్మ రామాయణం అంతా శివుడు పార్వతికి చెప్పినదే. విశేషించి రామతారక మంత్రం ఇది అని చెప్పినవాడే శివుడు. అందుకే విష్ణు భక్తులు అని చెప్పి శివుడిని కించపరిస్తే గురుద్రోహ పాతకం వస్తుంది తెలుసుకోండి. గురువు ఆయన శ్రీరామ రామ రామేతి అని రామ మంత్రాన్ని చెప్పాడు. అంత మహామంత్రానికి ఉపదేశించడు సాక్షాత్ పరమేశ్వరుడు. రాముడు అంటే చాలు కరిగిపోతాడు. అందుకే రామతాపిని ఉపనిషత్తులో కాశీక్షేత్రం రుద్రుడు తపస్సు చేస్తే రాముడు సంతోషించట. స్వామి నీకు నేనేమి ఇవ్వాలన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఎవడు పరమపదించినా వాడు చెవులో నీ నామని చెప్తాను, ముక్తిని ఇవ్వవయ్యా అన్నట్టు. ముక్తి నువ్వే ఇస్తావయ్యా అని చెప్పాడు. ఇది ఒక గొప్ప రహస్యమైన అంశం. అది రామతాపనీయ ఉపనిషత్తులో కనబడుతుంది. ఇది పురాణ గాథల్లో మనకు కనబడుతున్నది. అదే రామతత్వం బాగా తెలిసిన వాడు ఎవడంటే శివుడే. అలాగే శివతత్వం బాగా తెలిసిన వాడు నారాయణుడే. ఎందుకంటే ఇక్కడ ఏదోలా తప్పించుకున్న భారతంలో ఎక్కడ తప్పించుకుంటాం? భారతంలో అనుశాసనిక పర్వంలో శాంతి పర్వంలో స్పష్టంగా ఉంది. కృష్ణ పరమాత్మ ఉపమన్యుడి దగ్గర దీక్ష తీసుకొని శివుని ఉద్దేశించి తపస్సు చేసి శివసాక్షాత్కారం పొంది శివశాస్త్ర నామములు చేశాడు. శివనామ నిరుక్తం చెప్తాడు స్వయంగా. శివనామ నిరుక్తము కృష్ణుడే చెప్పాడని మహాభారత అనుశాసనిక పర్వంలో ఉన్నది. అదేవిధంగా కృష్ణుడు చెప్పిన శివశాస్త్రనామాలు కూడా అనుశాసనిక పర్వంలో ఉన్నాయి. ఏ భారత అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామములు ఉన్నాయో అదే మహాభారతం, అదే అనుశాసనిక పర్వంలో శివశాస్త్రనామాలు కృష్ణుడు చెప్పిన ఉన్నప్పుడు ఒకటి ప్రమాణం తీసుకుని ఇంకోటి ప్రమాణం కాదంటానికి మీరెవరు? మీరు చెప్పింది కూడా ప్రమాణం కాదంటానికి ఇంకోరు తయారవుతారు. కనుక రామేశ్వరం అనేటటువంటి విషయంలో రాముడు ప్రేమగా పూజించుకున్నాడు శివుణ్ణి అని భావించడంలో తప్పేమీ లేదు. ఇది తెలుసుకోవాలి. అయితే వాల్మీకి రామాయణం లేదు కదండి అని కొందరి యొక్క మాట. వాల్మీకి రామాయణంలో ఏముంది? రామనామం తారక మంత్రము ఇలా జపించాలని ఉందా వాల్మీకి రామాయణంలో? మరి రామతారక మంత్రము, జపము, ఉపాసన, యంత్రము, మంత్రము ఉన్నాయి కదా. రామాయణం లేదని నువ్వు మానేస్తున్నామా? అలాగే రామాయణంలో భద్రాచలం గురించి లేదు కనుక భద్రాచల క్షేత్రం రామక్షేత్రం కాదనే పాపానికి పూనుకుంటామా? రామాయణం లేదంటే భద్రాచలం కూడా లేదు. రామాయణంలో భద్రాచలం లేదు, రామేశ్వరము లేదు, కాబట్టి రెండూ లేవు అనడం ఏంటి? భద్రాచలానికి ప్రమాణం బ్రహ్మాండ పురాణము, మరో పురాణము. రామేశ్వరానికి ప్రమాణం శివపురాణం, స్కాంద పురాణం ఇత్యాది మహాపురాణములు చాలా చాలా ఉన్నాయి. ఇదే తెలుసుకోండి. అక్కడ తీర్థముల గురించి కూడా వర్ణించారు. కనుక పురాణ ప్రమాణం అంగీకరిస్తే అప్పుడు ఇది అంగీకరించాలి. పురాణ ప్రమాణమే లేనప్పుడు రామక్షేత్రములు లేవు, రామ ఉపాసన లేదు, రెండూ లేవు. అయితే వాల్మీకి రామాయణం లేదా? ఇది పెద్ద ప్రస్తావన. లేదని ఎవరు చెప్పారు? శ్రద్ధగా విందాం, శ్రద్ధగా చూడాలి. ఎందుకంటే పురాణ భక్తి వేరు, కావ్య సంప్రదాయం వేరు. అది కావ్యం చెప్పినప్పుడు ఇక్కడ మంత్రాలు ఉపాసనలు కావ్యంలో రాయరు, పురాణంలో రాయొచ్చు. కావ్య విధానం వేరు, పురాణ విధానం వేరు. వాంగ్మయ స్వరూపం, ప్రక్రియా స్వరూపం తెలియకపోతే మాటలు వస్తాయి. రామాయణం కావ్యం. అందుకే రాముడు పుట్టే వరకు పురాణ పక్కిలో నడిపాడు వాల్మీకి. దేవతలు వెళ్ళడం, ప్రార్థన చేయడం, రాముడు అవతరిస్తానడం వరకు పురాణ సంప్రదాయం చూపించాడు. రాముడు అవతరించిన దగ్గర నుంచి అవతార పరిసమాప్తి వరకు కావ్య సంప్రదాయం చూపించాడు. రాముడు మానవుడిగా ప్రవర్తించుతూనే వెళ్తాడు చివరి వరకు కూడా. రావణ వధ తర్వాత రాముడిలో విష్ణుత్వాన్ని దేవతలు చూస్తారు, దేవతలు మాత్రమే. అక్కడ ఒక మర్మం చూపించాడు వాల్మీకి. లేకపోతే వాల్మీకి రామాయణం అంత తేలిగా అర్థం చేసుకోవడం. అయితే కొందరు అంటారు రామచంద్రమూర్తి లంకలో రావణ సంహారం చేసిన తర్వాత సముద్ర తీరంలో తిరిగి ఆగలేదు. నిజమే,
అక్కడ నుంచి అలాగే సాగిపోయి భరద్వాజాశ్రమం దగ్గర దిగాడు ఆయన. మధ్యలో ఆగలేదు, నిజమే. మధ్యలో ఆగని కాడికి అక్కడికి వచ్చి రామలింగ ప్రతిష్ఠ ఎలా చేసాడని పెద్ద తర్కం చూపించడం మురిసిపోయి చెప్తూ ఉంటారు ఇక్కడ. అక్కడ ఆగాడని ఎవరు చెప్పారు? ఆయన ఆగలేదు, అక్కడ లింగ ప్రతిష్ఠ చేయలేదు. కానీ సముద్రం సేతుబంధనం చేసే ముందు అక్కడ ఆగాడుగా, లక్ష్మణుడికి అభయం ఇచ్చాడుగా, అప్పుడు చేశాడు ఆయన. తిరిగి వచ్చేటప్పుడు కాదు. ఇది ముందే చెప్పుకున్నాం మనం ఇక్కడ. అయితే తిరిగి వచ్చేటప్పుడు పుష్పక విమానం మీద కూర్చొని సీతమ్మతో ఒక మాట అంటాడు స్పష్టంగా. ఇక్కడ జరిగింది, ఇక్కడ విభీషణుడికి అభయం ఇచ్చాను, ఇక్కడ ఈ సముద్ర తీరంలో నేను మహాదేవుని పూజించాను అని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది. యుద్ధకాండం చివరడు మహాదేవుని పూజించాను అని చెప్తుంటే నీకేం అభ్యంతరం? మరొక శివద్వేషి విష్ణు భక్తుడిని అనుకుని రామాయణానికి భాష్యం రాశాడండి. ఎక్కడ శివ సంబంధమైన వచ్చినా అక్కడ కసితీర శివుడిని నిందిస్తూ వాక్యాలు రాశాడు. అవి ఎలా ప్రమాణంగా నెత్తికెత్తుకున్నారో తెలియదు, కానీ విష్ణువు మాత్రం మనకు క్షమించడు, అందులో సందేహం లేదు. ఇక్కడ స్పష్టంగా నేను ఇక్కడ మహాదేవుడిని పూజించాను అని చెప్తూ ఉంటే ఈయన గారు వ్యాఖ్యానిస్తూ మహాదేవుడు అనగా సముద్రము, ఇక్కడ నేను సముద్రుడిని పూజించానని చెప్పాడు అని వాడు రాశాడు. ఎవడు చెప్పాడండి? సముద్రానికి మహాదేవ నామం అంటారని రామాయణంలో ఎక్కడైనా ఉందా? ఏ గ్రంథంలోనే ఉందా? మహాదేవ నామం శివుడు విద్దు అన్వర్థము. అందుకే కుమార సంభవాది గాథలు చెప్పినప్పుడు బాలకాండలో మహాదేవ శబ్దంతో శివుని చెప్పారు కదా. కానీ మహాదేవ అంటే శివశబ్దమే స్పష్టంగా కనబడుతున్నప్పుడు కాదని చెప్పడానికి అంత దురన్వయాలకు ఎందుకు వెళ్ళాలో తెలియట్లేదు. అంత కడుపు నిండా ద్వేషం పెట్టుకుని మాకు శివద్వేషం లేదు సుమా అని మళ్ళీ సవరించుకుంటూ చెప్పడం ఏంటో అర్థం కాదండి. మాకు శివద్వేషం లేదు, ఎందుకంటే శివుడు కూడా భాగవతోత్తముడు. అంటే వీళ్ళ ఉద్దేశంలో శివుడు భాగవతోత్తముడే కానీ భగవంతుడు కాడు అని చెప్పడం వీళ్ళ అసలు ఉద్దేశం. పొరపాటును కూడా భగవంతుడు మాట అనరు వాళ్ళు. శివుడిని అలా అంటారు. శివనామం పలకడమే తప్పు అని భావించేవాళ్ళు, శివుణ్ణి పూజించొద్దని బోధించేవాళ్ళు వాళ్ళు. అటువంటి ద్వేషం లేదు ఎలా అంటారండి? ఆఖరికి ఎంత మాట అంటారంటే రుద్రుడు శివుడు విష్ణువు పాదాల నుంచి వచ్చిన గంగను ఎత్తిపెట్టుకున్నాడు కనుక అప్పుడు శివుడు అయ్యాడన్నారు. అరే అంతకుముందు శివనామం లేదా? రుద్రుడు అంటే మీ ఉద్దేశం ఏంటి? కోపిష్టిగా దుర్మార్గంగా ఉన్న అర్థమా? వేదం మీద నమ్మకం ఉందా? వేదం మీద నమ్మకం ఉంటే రుద్ర శబ్దానికి వేదం చెప్పే అర్థం ఏమిటి? ప్రణత దుఃఖ ద్రావక రుదంతే నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్ర అని అద్భుతమైన అర్థం చెప్పింది ఇక్కడ. కానీ రుద్రుడు అంతా దూరం దాకెందుకండి? నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనే మంత్రమే వేదంలో కనబడుతుంటే రుద్ర శబ్దానికి ఇటువంటి నీచార్థం తీస్తారా? అక్కడ శిరస్సు మీద పెట్టుకోవడం విష్ణు ఉపాధ్యాయం అనేది డ్రామాలాగా ఉన్నది. అసలు విష్ణు పదం అని ఆకాశానికి విష్ణు పదం అని పేరు. అక్కడున్న దివ్య జలము వచ్చి శివుని శిరస్సు రోదశయందు వ్యాపించిన అష్టమూర్తి అని శివుని శిరస్సును పడింది అని చెప్పారు. ఇది కాస్మిక్ ఈవెంట్, ఇది కాస్మాస్లో జరిగినటువంటి ఒక ఈవెంట్, అది అంతరిక్షంలో జరిగిన అద్భుతం. దాన్ని తీసుకుని విష్ణుపాదజలాన్ని శివుడు పెట్టుకోవడం వల్ల అప్పుడు గొప్పవాడయ్యాడని, విష్ణుపాదజలం శిరస్సును పెట్టుకోవడంలో శివుడికి ఏమీ అభ్యంతరం లేదు. తెలుసుకుంటారు. ఎక్కువ తక్కువ లేవు. ఒకరు గొప్పతనాన్ని వీడు ఒప్పుకున్నాడు అంటే వీడు తగ్గిపోయినట్టు అర్థం కాదు. ఆ గొప్పతనాన్ని ఒప్పుకున్న గొప్పతనం ఎదుర్కొందని అర్థం. ఇది తెలుసుకోండి. కానీ ఉదాత్త పురుషుడు మరొకరు ఉదాత్తతని పూజిస్తాడు, గౌరవిస్తాడు, అంత మాత్రం తగ్గిపోడు. అందుకే రాముడు శివుడిని పూజించినంత మాత్రం రాముడు తగ్గిపోడు, శివుడు రామనామాన్ని ఉపదేశించినంత మాత్రాన శివుడు తగ్గిపోడు. అది వారి ఇరువురి యందు భేదం చూడడం మహాదోషం. ఇరువురి యందు భేదమని ఏటికి పాపము కట్టుకోవలెన్ అని సీతమ్మ అన్నట్లుగా కల్పవృక్షంలో విశ్వనాథ వారు చెప్పారు ఇక్కడ. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాకు ద్వేషం లేదన్నా కడుపు నిండా ఉన్న ద్వేషం వల్లనే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇది మర్చిపోవద్దు. అయితే ఇక్కడ శివుడిని ఏదో అన్నారు కదా అని మేము బత్తాసు పుచ్చుకుని మాట్లాడట్లేదు. రాముణ్ణి విష్ణువుని ఎవరిని కించపరిచినా హిందూ ధర్మావలంబకుడిగా ఆ కించపరిచిన వారికి గట్టి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము శివభక్తులు మాత్రమే కాదు, విష్ణు భక్తులు మాత్రమే కాదు, శివుడు విష్ణువు రాముడు కృష్ణుడు ఒకే పరతత్వం యొక్క వ్యక్తీకరణ అనే శుద్ధమైన వేద ధర్మానికి చెందిన వాళ్ళం కనుక ఈ మాట చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోని కూడా రామభక్తి శివద్వేషాన్ని శివుణ్ణి కించపరచడాన్ని కూడా అంగీకరించదు. అందుకే తులసీదాస్ కంటే రామభక్తులు ఉంటారే చెప్పండి, ఆ ఒక్క మాట చెప్పండి. ఎందుకంటే మేము విష్ణు భక్తులమని చెప్పి దేశాలు విదేశాలు తిరుగుతున్నా కడుపు నిండా ఇతర దేవత ద్వేషాన్ని చెప్పడం తప్ప మరొకటి చేతకాని వాళ్ళకి తులసీదాస్ యొక్క రామభక్తి ఏమర్థమవుతుందండి? ఇక్కడ పోతన గారు సాక్షాత్తు రామ సాక్షాత్కారం పొంది భాగవతాన్ని రచించిన పోతన గారు ఎక్కడ అవుతారు అర్థమవుతారు? మీరు ఒక్కడ చెప్పండి, వీరికంటే పోతన తులసీదాస్ గొప్పవారు అవునా కాదా? అది మీరు అంగీకరిస్తారా లేదా?
అంగీకరిస్తే మా పోతన గారు చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడివడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని గట్టిగా చెప్పాడే. అటువంటప్పుడు ఆ పోతన గారికి మేము నమస్కారం చేసుకుంటాం కనుక పోతన గారు దర్శించిన రామునికి నమస్కారం చేస్తాం, పోతన వర్ణించిన కృష్ణుడికి నమస్కారం చేస్తాం, ఉభయులకి నమస్కారం చేస్తూనే ఉన్నాం. అందుకే మహానుభావులు ఎప్పుడూ కూడాను ద్వేషభావాన్ని చూపించలేదు. ద్వేషభావాన్ని చెప్పేవాళ్ళు జగద్గురు పదవాచ్యులు కాదు, వాళ్ళు ఒక చీలిక వర్గం నాయకులు అవుతారంతే. తెలుసుకోండి, ఇక్కడ జగద్గురు శబ్దము వేదం చెప్పిన సర్వధర్మంలో సమన్వయించిన వాడే జగద్గురు అవుతాడు. ఆదిశంకరుడు ఒక జగద్గురువు, రామకృష్ణ పరమహంస ఒక జగద్గురువు, ప్రపంచానికి సనాతన ధర్మాన్ని బోధించిన వివేకానంద ఒక మహాత్ముడు, రామతీర్థులు ఒక మహాత్ముడు. ఇది పరంపర, ఇది మన సంప్రదాయం, ఇది సనాతన ధర్మం. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. అందుకే ఎత్కించిత్ భేదభావం కూడా ఉండకూడదు. ఇప్పటి వరకు మనం వింటున్న వాటిలో రాముడే పరబ్రహ్మము, రాముడే పరమాత్మని చెప్తూనే ఉన్న గ్రంథం మనం ఆధారంగా చేసుకున్నాం. శివుణ్ణి అడిగితే నిజమే అంటాడు, రాముడు పరమాత్మ, రాముడు నా ఉపాస్యం అంటాడు. రాముడిని అడిగితే శివుడే నాకు ఉపాస్యం అంటాడు. అందుకే రాముడికి ఈశ్వరుడా, రాముడే ఈశ్వరుడుగా కలవాడా అని రెండు తగాదాలు పడ్డట్టు దేవతలు. రాముడే ఈశ్వరుడుగా కలవాడు రామేశ్వరుడు, అలాగే రాముడికి ఈశ్వరుడు రామేశ్వరుడు, రాముడు ఈశ్వరుడు కలిపి రామేశ్వరుడు అన్నాడు. బాగుందండి, ఇక్కడ ఎలా చూసినా రామేశ్వరం గొప్ప భావం ఇక్కడ. అందుకే తెలుగునాట ఎక్కడ ఏ ఆలయం పెట్టినా రామలింగేశ్వరుడైనా చెప్తారు, అదేమిటో తెలియదు ఇక్కడ. అంటే దక్షిణాపథానికి అది ప్రధానంగా ఉన్నది. శ్రీ రామనాథాయ నమశివాయ, ఇది రామేశ్వర శబ్దం, రామేశ్వర తత్వం. ఇది స్పష్టంగా శివపురాణంలో చెప్పబడినట్లుగా సేతుబంధనానికి పూర్వమే రామేశ్వర ప్రతిష్ఠ జరిగింది. ఇక మహాభక్తుడైన తులసీదాసు సీతారామచంద్ర సాక్షాత్కారం పొందిన మహాత్ముడు, ఆయన చరిత్రలోనే మనకు కనబడుతున్నది. ఆయన శివుని ఆజ్ఞతోనే రచించాడు ఏది, రామాయణం, రామచరిత మానస్. ఆయన పేరు చెప్తే రాముడు సంతోషితుడు అయోధ్యలో. ఈ అయోధ్యకు వచ్చి రాశాడు. అయోధ్యకి వెళ్ళి రాయమని చెప్పింది శివుడు, ఇక్కడికి వచ్చి రాశాడు ఆయన. ఆ రచించారు ఒక మాట అంటాడు, భవానీ శంకరౌ వందే శ్రద్ధావిశ్వాసరూపిణౌ యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాహ స్వాంతస్థమీశ్వరం. రమ్యమైన శ్లోకం చెప్పాడండి. శ్రద్ధావిశ్వాసములు భవానీ శంకరుడు, వాళ్ళకి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ రెండూ లేని వాళ్ళు సిద్ధులైన హృదయంలో ఉన్న పరమాత్మను చూడలేరు, అసలు సిద్ధులే కాలేరు. అంటే శ్రద్ధావిశ్వాసములు లేని వారు హృదయంలో పరమాత్మను చూడలేరు, అవునా లేదా? ఆ శ్రద్ధావిశ్వాస రూపిణౌ భవానీ శంకరౌ అన్నాడు ఇక్కడ. అంటే శ్రద్ధావిశ్వాసం అన్న ఒకటేనండి నిజానికి అర్థం. శ్రద్ధ అంటే శాస్త్రమనందు విశ్వాసం, విశ్వాసం అంటే విశ్వాసమే. మరి శ్రద్ధావిశ్వాస రూపిణౌ భవానీ శంకరు అనడంలో ఉద్దేశం ఏంటంటే శ్రద్ధావిశ్వాసములు ఎలా వేరు కావో శివపార్వతులు అలా వేరు కాదు. అలాంటి భవానీ శంకరులు నమస్కారం చేసి నేను రచిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే వాళ్ళ కృప లేకపోతే రాముడు దొరకడు, ఎందుకంటే గురుకృప లేకపోతే భగవంతుడు దొరకడు కదా. అందుకే రాముని కృప ఉండాలంటే భవానీ శంకరుడు దయ ఉండాలి, భవానీ శంకరుడు దయ ఉండాలంటే సీతారాముడు దయ ఉండాలి. అందుకే శివభక్తులు విష్ణువుని గురుస్థానంలో పెట్టుకుంటారు, విష్ణు భక్తులు శివుని గురుస్థానంలో పెట్టుకుంటారు కనుక విష్ణువుని నిందించే శివభక్తుడు కానీ శివుని నిందించే విష్ణు భక్తుడు కానీ గురుద్రోహులు అవుతారే తప్ప వాళ్ళకి ఉభయుల అనుగ్రహం లభించదు అని తెలుసుకోవాలి. అయితే మా ఆగమం ప్రకారంగా మేము విష్ణువుని తప్ప శివుణ్ణి కొలుచుకోం అని వీరంటే, మా ఆగమం ప్రకారంగా శివుణ్ణి తప్ప విష్ణువుని కొలుచుకోమంటే సంతోషమే, ఆ నియమంలో ఉండండి. వీడిని వాడిని కొలుచుకోమని అభ్యంతర పెట్టాం, విష్ణువునే కొలుచుకోండి. కానీ ఆ నూతిలో మండూకానికి ఆ నుయ్యి ఎలాగో ఈ నూతిలో మండూకానికి ఈ నుయ్యే అలాగే అని తెలుసుకుని విష్ణు నింద కానీ విష్ణువుని కించపరచడం కానీ చెయ్యరాదు శివభక్తులు. శివనింద కానీ శివద్వేషం కానీ శివుని కించపరచడం కానీ చేయకూడదు విష్ణు భక్తులు. ఒకవేళ వాళ్ళని ఎవడైనా శివుడి గురించి అడిగారు అనుకోండి, ఏం చెప్పాలో తెలుసా? నేను చదువుకున్న ఆగమం, నేను అనుసరిస్తున్న ఆగమంలో శివతత్వం చెప్పబడదు కనుక నాకు తెలియదు, నేను చెప్పను, చెప్పలేను అని ముఖము ముడుచుకొని క్షేమముగా ఉంది. తెలుసుకోండి, నాకు తెలియదు అది. నేను చూస్తే ఈ కళ్ళజోడులోనే శివుడిని చూస్తాను. శివుడి గురించి మాట్లాడితే శివపురాణం చూడాలి, శివాగమాలు చూడాలి, శైవ గ్రంథాలు చూడాలి, శివమంత్రాలు చూడాలి. అది నేను చదవలేదు, నాకు అవసరం లేదు కనుక నేను దాని గురించి మాట్లాడను, నా నరక్కండి అంటే వాళ్ళు పూజ్యులు అవుతారు. అలాగే శివభక్తులు విష్ణువుని పూజించాం అనుకునే వాళ్ళని మాకు విష్ణువు గురించి తెలియదండి, మా శివుని పూజించడం ఒకటి తెలుసు, బతుకులు ఎన్నెన్ని తెలుసుకోగలం, ఇది ఒకటి చాలు అన్నారు, వాళ్ళని పూజ్యులే. అందుకే మీది కాని విషయంలో వేలు పెట్టవద్దు అని వారికి చెప్తూ అటు ఇటు ఒకే పరతత్వాన్ని చూడగలిగేటువంటి సనాతన ధర్మం, వైదిక ధర్మం ఏదేందో దాన్ని అనుయాయులుగా చెప్తున్న మాట ఇది. సమగ్ర హిందూ ధర్మానికి మనం
ప్రతినిధులుగా ఉంటూ దాని వారసులుగా ఉంటూ మాట్లాడవలసిన మాట ఇది. ఈ భావమే హైందవ ధర్మాన్ని కలపగలదు, వైదిక ధర్మాన్ని కలపగలదు అని చెప్పిన పెద్దల మాటలను శిరసా వహిస్తూ, ప్రస్తుత కాలం ఇది అవసరం కనుక ఇది చెప్పేమో కానీ విరుద్ధం కాదు. పైగా ఈ మాటలకి అయోధ్యలోని రాముడు ఎంత పొంగిపోతాడో ఈ జీవుడికి తెలుసు. అయోధ్యలో చెప్తున్న ముఖ్య విషయం ఇది. అందుకే ఇక్కడ సేతుబంధనం చేసేటప్పుడు రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడని తులసీదాసు ఎంత అందంగా చెప్తున్నాడంటే, లింగదాపి విధివత్ కరి పూజ శివసమాన్ ప్రియమోహిన దూజ. అక్కడ విధివత్ శాస్త్ర పద్ధతిలో లింగ ప్రతిష్ఠ చేశారు ఎవరు? రామచంద్రమూర్తి. ఎక్కడ? సముద్ర తీరంలో. అప్పుడు అంటున్నట్టు వాళ్ళందరితో, శివసమాన్ ప్రియమోహి నదూజ, శివుడితో సమానమైన వాడు నాకు మరొకడు లేడు సుమా అంటున్నాడు రామచంద్రమూర్తి. అంతేకాదు, శివద్రోహి మమ భగత్ కహావా సోనురు సపనహి మోహి నపావా శంకర బిముకు భగతి చకమోరి సో నారకి మూఢమతి ధోరి. ఇది నేను అనట్లేదండి, నేనే గట్టిగా అన్నానంటే నాకంటే గట్టిగా అన్నాడు ఈ మహానుభావుడు. ఏంటి? శివద్రోహి, శివద్రోహి అయి నాకు భక్తున్నని చెప్పినవాడు స్వప్నంలో కూడా నన్ను పొందలేడు. గొప్ప విషయం చెప్తున్నాడు. అలాగే శంకర విముఖుడై మాకు శంకరుని పూజించడమండి, మేము పూజించాం, తప్పేముంది, మేము క్రైస్తవులను గౌరవిస్తాం కానీ క్రీస్తుని పూజిస్తామన్నాడు ఒక మహానుభావుడు. అనొచ్చు అతన్ని. అంటే ఎంత అవమానిస్తున్నాడో చూడండి అతనికి. అంటే లోపల ఎంత ద్వేషం ఉందో. వాళ్ళని ఆచార్యులుగా ఎంచుకున్న వాళ్ళు దురదృష్టం అండి. ఎలాంటి మాట్లాడుతున్నారండి వాళ్ళు ఇక్కడ. అందుకే శంకర విముఖు భగతి చకమోరి సో నారకి మూఢమతి ధోరి అన్నాడు రామసాక్షాత్కారం పొందిన తులసీదాసు మహాకవి. అందుకే రామభక్తి సామ్రాజ్యం అనే అయోధ్యలో శివనింద చెయ్యరు. రామభక్తి సంప్రదాయానికి, వైష్ణవ సంప్రదాయానికి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ శివుణ్ణి కించపరచరు. మీరు గమనించింది ఇక్కడ. ఇక్కడ రామకథ చెప్పేటప్పుడు చివరికి నమ పార్వతీపతయే హరహర మహాదేవ అని పూర్తి చేస్తున్నారు. ఇది మంత్రేశ్వరుణ్ణి రాముడు ప్రతిష్ఠ చేశాడు అనగానే ఆ మంత్రేశ్వరుణ్ణి రాముణ్ణి తలంచుకుంటే ఆవేశం సాగర తీరం దాకా వెళ్ళింది అయోధ్య నుంచి. అలాగా రామేశ్వరునికి మంత్రేశ్వరునికి ప్రణమిల్లుతూ అటువంటి పావనమైన మంత్రేశ్వరుడు సర్వకామార్థ సిద్ధిదుడు. మంత్రేశ్వర సమలింగం నభూతం నభవిష్యతి. మంత్రేశ్వరస్య మహిమ నహి కేనాపశక్యతే వర్ణితుం అని చెప్తూ, అక్షయం స్వర్గమాప్నోతి నాత్రకార్య విచారణ. అక్షయమైన బ్రహ్మానందం లభిస్తుంది మంత్రేశ్వర ఆరాధన వల్ల. శ్రీ మంత్రేశ్వరాయ నమశివాయ అని నమస్కారం చేసుకుని, తస్య ఉత్తర భాగేతు, ఆ మంత్రేశ్వరునికి ఉత్తర భాగంలో శీతలా వర్తతే అనఘే, శీతలాదేవి ఉంటుంది. మన ఉత్తరాదిలోకి వస్తే శీతలాదేవి చాలా కనబడుతుంది. కాశీక్షేత్రంలో కూడా శీతలాదేవి అనేక చోట్ల కనబడుతుంది. బెంగాల్ ప్రాంతంలో కూడా శీతలాదేవి ఉంటుందండి. మన దక్షిణాపథంలో పెద్దగా కనబడదు. చాలా వైదిక దేవతలు, ఆగమ దేవతల విషయం దక్షిణాపథంలో చాలా మటుకు తెలియదు. ఏ సమయంలో నాకు గుర్తొస్తున్నది ఒక చిన్న విషయం. అయోధ్యలో భేదం కనబడదు, బృందావనంలో భేదం కనబడదు. కొన్ని సంవత్సరాల క్రితం బృందావనంలో నేను ఒక రాధాకృష్ణ మందిరానికి వెళ్ళినప్పుడు తెర వేసి ఉంది. లోపల స్వామికి శృంగారం జరుగుతుంది, అందుకు తెర వేశారు. అక్కడ అందరూ ఎదురుగా కూర్చున్నారు, నేను కూర్చున్నా. నా ముందు ఉన్నవాడు శిఖతో ఉన్నాడు. అతడు నమ పార్వతీపతయ్య హరహర మహాదేవ్ అన్నాడు, ఇది ఊతపదంలాగా. నేను అతను పలకరించి, మీరు ఏ ప్రాంతం వారండి అన్నాను. కాశీ నుంచి వచ్చారని. నేను ఇక్కడే పుట్టి పెరిగాను అన్నాడు. మరి ఇక్కడ పుట్టి పెరిగినప్పుడు రాధే రాధే అని కృష్ణ కృష్ణ అనకుండా నమ పార్వతీపతయ్య అన్నారా అంటే నన్ను ఒక మాట అన్నాడండి. నువ్వు దక్షిణాపథం నుంచి వచ్చావా అన్నాడు. చాలా సిగ్గు వేసింది నాకు. ఎందుకు అలా అడిగావన్నాను. అది రావణ్ భూమి, అక్కడే ఈ భేదాలు ఉంటాయని చెప్పాడు. నిజంగా బాధాకరమైన మాట. మొత్తం అంగీకరించం కానీ కొంతైనా అంగీకరించక తప్పదు. ఎందుకంటే ఇందాక చెప్పిన శివకేశవ భేదములు దక్షిణం వైపు వచ్చిన దుష్టగాళ్ళు ప్రభావమే, మరొకటి కాదు ఇక్కడ. అది ఆలోచించవలసినది. అందుకే భగవద్ రామానుజాది వైష్ణవాచార్యుల భక్తిని మనం అనుసరిస్తూ వాళ్ళని గురుస్థానాలు నమస్కరిస్తున్నప్పటికీ శివద్వేషం పెట్టనక్కర్లేదు అని రుజువు చేస్తున్నటువంటి తన్మతావలంబకులైన ఔత్తరాహిక వైష్ణవాగ్రణులకు నమస్కరిస్తూ ఈ విషయాన్ని మనం ప్రస్థానం చేసుకుంటున్నాం. అక్కడ అటువంటి భవ్యమైనటువంటి చోట శీతలాదేవి స్మరణ చేసే భాగ్యం మనకు లభించిందండి. శ్రీ శీతలాయే నమః అంటే చాలు. ఈ శీతలాదేవి ఉపాసనా విధానము కొన్ని ఆగమాల్లో ఉన్నది. సమయం వచ్చింది కనుక అందరి క్షేమం గురించి చెప్తున్నాం. ఈ శీతలాదేవి ఎలా ఉంటుందంటే గాడిద మీద కూర్చొని చేటా చీపురు పట్టుకుని ఉంటుంది. అంటేనే తెలుస్తుంది సమస్త కల్మషాలను తీసి పారేస్తూ ఉన్నటువంటి దేవి. నీలకాంతులతో ఉంటుంది. అదేవిధంగా ఎర్రని వస్త్రాదులు, ఎర్రని పుష్పాలతో అలంకృత అయ్యి ఉంటుంది.
వందేహం శీతలాం దేవీం రాసభస్తాం దిగంబరాం మార్జనీ కలసోపేతాం శూర్పాలంకృతమస్తకాం వందేహం శీతలాం దేవీం సర్వరోగభయాపహాం యామాసాధ్య నివర్తేత విస్ఫోటక భయం మాకు. స్ఫోటకము మొదలైన బాధలు పోగొట్టగలిగే తల్లి. ఈ తల్లి మంత్రానికి ద్రష్ట ఉపన్య మహర్షి. బృహతి ఛందస్సులో ఈ మంత్రం ఉంటుంది. అలాంటి తల్లిని శ్లోక రూపంలో నామరూపంలో కూడా ఆరాధన చేసుకోవచ్చు. అటువంటి తల్లి రోగ భయాలను పోగొట్టుగాక అని మనం నమస్కారం చేసుకుందాం. ముఖ్యంగా భీకరమైనటువంటి అంటు రోగములు ఇత్యాదులు వ్యాపించినప్పుడు శీతలా స్మరణ చాలా ముఖ్యమని ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధానంతరం యుద్ధం తర్వాత వచ్చిన అనేక రకాల రుగ్మతలు పోగొట్టడం కోసం ఈ ఉపాసన వ్యాప్తి చేశారు ఇప్పుడు మహర్షులు అని చరిత్ర చెప్తున్నటువంటి అంశం. అలాంటి శీతలాదేవి క్షేత్రం అప్పుడు వ్యాప్తి అయింది, కానీ అమ్మ ఉపాసన ముందు కాలాల్లో కూడా ఉంది. అయోధ్యలో శీతలాదేవి ఉన్నది. గిరిజాకుండం ప్రక్కన మంత్రేశ్వరుడు ఉంటాడు. ఆయనకు తస్యచ ఉత్తర భాగేతు శీతలా వర్తతే అనగే. ఎటువంటి శక్తులు ఉన్నాయో చూడండి ఇక్కడ. ఆ శక్తి ఇక్కడ ఉన్నది. తాం సంపూజ్య నరో విద్వాన్ సర్వపాపై ప్రముచ్యతే. అంతేకాదు కర్తవ్యం పూజనం సమ్యగ్ రోగాది భయనాశనం. అన్ని రోగాలు పోగొట్టగలదు. సర్వరోగ భయాపహ అని పేరు ఈ తల్లికి. రోగములు పోగొట్టగలదు ఈ శీతలాదేవి. ముఖ్యంగా గ్రీష్మాది తాపాలతో వచ్చే అనేక రుగ్మతలు శీతలా స్మరణతో పోగుతాయి. చల్లని తల్లి శీతల అనే పేరు చెప్తుంది కదా. శ్రీ శీతలాదేవ్యై నమః. ఇదే మంత్రం అండి. ఇక్కడ నామమే మంత్రం. ఇందాక చెప్పిన శ్లోకంలో కూడా అటువంటి విశేషములే చూపిస్తున్నారు. సర్వదా పూజనం తస్య. ఎప్పుడూ పూజించాలి శీతలాదేవిని, కానీ సోమవారే విశేషత. సోమవారం విశేషమైన ఆరాధన చెప్పారు. తదుత్తరే, దానికి ఉత్తరం వైపు అంటే మంత్రేశ్వరుడికి ఉత్తరం వైపు శీతలాదేవి ఉంటే శీతలాదేవికి ఉత్తరం వైపు తదుత్తరేతు తత్రైవ బందీదేవి ఇది విశ్రుత. బందీదేవి అని తల్లి ఉంది. ఇప్పుడు దుర్గాదేవి యొక్క ఒక రూపం బందిని అని కూడా చెప్పచ్చు. బందీదేవ్యే నమః. యస్యా స్మరణ మాత్రేణ, ఈవిని స్మరిస్తే చాలు నిగడాది భయం నహి, వారికి బంధములు ఉండవు అన్నారు. అంటే కొన్ని శిక్షలు పడ్డము, చెయ్యని దానికి శిక్షపడి బంధింపబడ్డము ఇత్యాదులు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి బయటపెట్టగలిగే శక్తి బందిని దేవుకున్నది. అంతేకాదు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నప్పటికీ పశ్చాత్తప్తుడై ఇకపై చెయ్యను అని బందినీదేవిని నమస్కరిస్తే బంధనాన్ని తొలగిస్తుందండి. దుర్గాదేవి యొక్క ఒకానొక శక్తి ఇది. మీరు చండీ సప్తశతి చదివితే చివరి ఫలశ్రుతిలో అమ్మవారి స్వయంగా చెప్తారు. 12వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ వస్తుంది, ఇది చదివే వారిని బంధముల నుంచి తొలగిస్తాను అని. అందుకే దుర్గాదేవే బంధనాదుల నుంచి తొలగిస్తుంది. బంధిని దుర్గా అని అమ్మవారికి ఒక పేరు ఉన్నది. ఆ శక్తి ఇక్కడ ఉంటుంది. అది రాజ్ఞాకృద్ధేన ఏ బద్ధ శృంఖలా నిగడాదపి. రాజకోపం వల్ల బందీఖానాలో పడ్డవారు కానీ ఈ తల్లిని నమస్కరిస్తే బందీం సంస్మృత్యతే దేవి ముక్తిం యాంతి క్షణాంత్ నరహ. ఇలా సంస్మరిస్తే క్షణకాలంలో ముక్తులవుతారు. అటువంటి శక్తి బందీదేవి. ఈ తల్లి ఇప్పటికీ పూజింపబడుతుంది. మంగళేహి విశేషేణ, మంగళవారంలో విశేష పూజ ఉంటుంది. తదుత్తర దిశాభాగే ఎన్ని అమ్మవారి రూపాలు ఉన్నాయండి. నిన్ననే మహాసిద్ధ మహావిద్యాతీర్థం చెప్పుకున్నాం, సిద్ధపీఠం. అక్కడ అమ్మవారు పరిపూర్ణ శక్తిగా ఉంది. అక్కడ ఇవి అనేక రూపాలతో ఉన్నటువంటి తల్లి. ఇది తెలియాలంటే దేవీ భాగవతం చదివితే, దేవీ భాగవతం దుర్గారాధన చెప్పేటప్పుడు పూర్వం పాలించిన ఇక్ష్వాకుంశ ప్రభువులు దుర్గామంత్ర జపం చేత శత్రుబాధ నుంచి విముక్తులై దుర్గాదేవిని ప్రతిష్ఠించారన్న కథ ఉంది దేవీ భాగవతంలో. అది అయోధ్యలో ప్రతిష్ఠించారట. వారు ప్రతిష్ఠించిన దుర్గాదేవి క్షేత్రం కూడా ఉందండి. ఎక్కడుందో తర్వాత చూద్దాం. అంటే అచ్చమైన వేదకాలం కనుక వేదములో చెప్పే దేవతలను ఆరాధించేవారు కనుక ఆ దేవతలందరూ అయోధ్యలో ఉన్నారు. అది తెలుసుకోవాల్సింది. అయోధ్యలో లేని దేవతయా అని సర్వమంత్ర సిద్ధి ఇవ్వగలిగిన క్షేత్రము అయోధ్య. సర్వదేవతాత్మకుడైన నారాయణ బ్రహ్మము శ్రీరామచంద్రమూర్తి. ఇది తెలుసుకోవాల్సిన విశేషాంశం. ఇప్పుడు అక్కడికి బందీదేవికి ఉత్తర దిశా భాగంలో చుటకి అని అమ్మవారు ఉన్నారు. చుటకీ ఇది ప్రకీర్తిత. శ్రీ చుటకీదేవి నమః అన్న చాలు. ఈ తల్లి గొప్పతనం ఏంటంటే ఈవిడ సిద్ధి రూపిణి. స్మరిస్తే చాలు సిద్ధినిస్తుంది చుటకీదేవి. ఇలాంటివి ఎప్పుడు మన దగ్గర ఈ మంత్రాల ఔషధాల దగ్గర పెట్టుకోవాలండి. ఈ తల్లుల స్మరణ వల్ల తరిస్తాం. వర్తతే పరమా సిద్ధి రూపిణి స్మరణానృణాం సుసందిగ్ధేషు కార్యేషు భయేవా సముపాగతే. సుసందిగ్ధేషు కార్యేషు అంటే ఏమీ తేల్చలేని పరిస్థితులు ఒక్కొక్కసారి ఏర్పడతాయి. డైలమా అంటాం మనం. ఇది చెయ్యాలా చేయకూడదా,
చేస్తే ప్రమాదమా, చేయకపోతే ప్రమాదమా తేల్చలేని సమయం వచ్చినప్పుడు, నీ బుద్ధి నిర్ణయించలేని స్థితి ఏర్పడినప్పుడు ఈ చుటకీదేవిని స్మరిస్తే ఏది నీకు క్షేమమో అది చేయిస్తుంది. అది చుటకీదేవి. దీన్ని బట్టి ఎందుకు ఇంతమంది దేవతలు అర్థమైంది కదా. మనకి ఎన్ని బాధలు ఉన్నాయో తెలుసుకుని భగవంతుడు ఎన్ని దేవతల రూపాలతో వచ్చాడు ఆయా బాధలు పోగొట్టుకోవడానికి. ఇప్పుడు నీ అవసరం లేదని పక్కకు తోసేసినా జీవితంలో అవసరమయ్యే కాలం వస్తుంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే హిందూ మతంలో పుట్టడం ఎంత అదృష్టం అండి. ప్రతి అవసరానికి తగ్గ దేవతని ఇచ్చిన హిందూ ధర్మం కంటే గొప్ప ధర్మం ఇంకేముంటుంది. చిత్రం ఏంటంటే ఇంతమంది దేవతలని చెప్తున్న హిందూ మతం ఎందరి దేవతలు ఒకే భగవంతుడి స్వరూపాలని ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నదే. అందుకే దీన్ని మించి భూమి యందు గొప్ప ధర్మములు పుట్టలేదు, లేవు, పుట్టవు. అలాంటిది ధర్మం. అందుకే ఇప్పుడు చుట్టకీదేవి అనే పేరు ఎంత బాగున్నదో. చుట్టకీ పేరు చాలా బాగున్నది. మొత్తానికి ఇవాళ రామేశ్వరం రాగానే అందరి నిద్రలు దులిపోయిన విషయం నాకు కనిపిస్తుంది ఇక్కడ. అలా బాణాల ప్రయోగాలు లింగ ప్రశ్నలు చేస్తే కానీ మనకు చైతన్యం రాదు. మొత్తానికి ఇక్కడ చెప్తున్న ఈ విషయంలో చుట్టకీదేవి చాలా గొప్ప విషయం ఉంది. ఈ చుట్టకీదేవి ఇక్కడుంది క్షేత్రంలో. ఓపికగా వెతికితే ఇప్పటికీ నిరాశపరచరండి, దొరుకుతారు. అన్వేషించే వాళ్ళకి, శ్రద్ధ ఉన్న వాళ్ళకి దేవతలు తప్పకుండా అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ చుట్టకీదేవి సుసందిగ్ధేషు కార్యేషు, ఇలా బాగా సందిగ్ధత కలిగించే కార్య సమయముల్లో భయాలు కలిగినప్పుడు యస్యా స్మరణతో నృణాం, ఆమెను స్మరిస్తే చాలు సర్వసిద్ధి ప్రజాయతే, అన్ని సిద్ధులు లభిస్తాయన్నారు. అది ఇంటికెళ్ళి కూడా చేయొచ్చు, అయోధ్యను దాటొచ్చేమే అనుకోకుండా. ఈ దేవి ఎప్పుడు ఉన్నది, చుట్టకీదేవి. అయితే ఇక్కడి క్షేత్రాల్లో ఉంది. అయితే ఈ దేవి దగ్గరికి వెళ్ళి ఎలా నమస్కరించాలో చెప్పారు. ముందు భక్తితో నమస్కరించి అగ్రే తస్యా సదా కార్యో నృభి అంగుళితో ధ్వని అన్నాడు ఇక్కడ. అంటే చిటిక, అది చుట్టక, చిటిక వేయుట అని అర్థం. ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చిటిక వేయాలట. చిటిక వేయగానే ఆవిడ స్పందిస్తుంది. స్పందించి చిటికలో నీకున్న సందిగ్ధాలు తొలగిస్తుంది. కనుక చిటిక వేయమన్నాడు. అగ్రే తస్యా సదా కార్యో రుభి అంగుళితో ధ్వని, అంగుళితో వేళ్లతో ధ్వని అంటే చిటిక. దీపదానం ప్రయత్నేన, రెండవది తల్లి దగ్గర దీపం వెలిగించితే చాలా మంచిది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రశస్తి. ఉదయ స్నాన ప్రశస్తి, ఒక దీప ప్రశస్తి, ఇంకో దాన ప్రశస్తి. ఇక్కడ ప్రశస్తి ఏంటి? దీపదానం ప్రయత్నేన కర్తవ్యం నీతాత్మభి సర్వాభీష్టప్రదం నృణాం దీపదానం ప్రశస్యతే. పైగా ఇక్కడ విశేషించి చతుర్దశ్యాం తస్యా యాత్ర వినిర్మిత. చతుర్దశ్యాం రెండు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే శుక్లపక్ష చతుర్దశి, కృష్ణపక్ష చతుర్దశి నాడు ఈ తల్లికి విశేషం. అంటే అప్పుడు మాత్రమే వెళ్ళాలి అని కాదు, విశేషం అని చెప్తున్నారు. తత్పశ్చిమే, దాని తర్వాత మరొక పశ్చిమ తీరంలో మరొక అద్భుతమైన కుండం ఉంది సుమా. అది కుండమితి శతక్రతోహో, శతక్రతు కుండం. శతక్రతు అంటే ఇంద్రుడు అని అర్థం. ఇంద్రకుండం ఉన్నది ఇక్కడ. అది కార్తీక కృష్ణపక్షం నవమి నాడు అది శ్రేష్టమైనది. అక్కడ ఇంద్రుడు ఒకానొకప్పుడు వృత్రాసుర సంహారం చేసినప్పుడు ప్రాప్తించిన బ్రహ్మహత్య నుంచి విముక్తి పొందడానికై ఇక్కడ ఈ తీర్థాన్ని సేవించాడు. ఇది శతక్రతు తీర్థం అని చెప్పబడుతున్నది. దానికి ప్రక్కనే పశ్చిమ దిగ్భాగే అన్నప్పుడు దానికి పక్కనే పడమటన నిర్మలీ కుండమున మరొక కుండమునది. ఈ రెండు జంట కుండములు, ఈ రెండింటి కలిపి సేవించడం. తీర్థం తదుత్తరే శ్రేష్టం. కొన్ని చోట్ల క్లుప్తంగానే చెప్పాడు తీర్థాల గురించి, కొన్ని చోట్ల అద్భుతమైన కథతో ప్రస్తావన చేస్తున్నాడు. దాన్ని బట్టి ఆ తీర్థ ప్రశస్తి మనకు తెలుస్తున్నది. ఇందాక మనకి సహస్రధారా తీర్థంలాగా ఇప్పుడు మరొక అద్భుతమైన తీర్థ విధి చెప్తున్నాడు. అది తీర్థం తదుత్తరే శ్రేష్టం గోప్రతారాభిధం మహత్. గోప్రతార తీర్థము ఇది చాలా విశేషమైనది. అయోధ్యలో ఉన్న తీర్థముల్లో చాలా విశేషం. ఇది ప్రత్యేక కుండం కాదు, ఇది సరయూ నదిలోని ఆ స్థానంలో ఉన్న సరయూ నదికి గోప్రతార తీర్థము అని పేరు. ఈ గోప్రతార తీర్థము, ఇక్కడ ప్రతారం అంటే కొట్టడం అని కాదు, ప్రకృష్టమైన తారణము అని అర్థం. ఇక్కడ ఈ అర్థంలో తెలుసుకోవాలి. ఇక్కడ విష్ణుస్థానంచ తత్రైవ, అది విష్ణుస్థానం. గోప్రతార తీర్థం విష్ణుస్థానం. అక్కడ నారాయణుడు రెండు రూపాలతో ఉంటాడు. గుప్తహరి, చక్రహరి అనే పేర్లతో స్వామి ఉంటాడు. అది విశేషమైనటువంటి గోప్రతార తీర్థం. ఇది మహిమ శ్రవణం చేతనే ధన్యతనిస్తుంది. దీనికి గుప్తార్ ఘాట్ అని ఇప్పుడు వ్యవహారంలో ఉందండి. గుప్తార్ ఘాట్ అంటే గుప్తహరి ఘాట్ అనేది అపభ్రంశమై గుప్తార్ ఘాట్ అయింది. గోప్రతార తీర్థంలో ఉన్న విష్ణువు గుప్తహరి అని చెప్పబడుతున్నాడు. ఇక్కడ గుప్తహరి అలా వచ్చాడు కథ చాలా విశేషం. గుప్తహరి అంటే హరి గుప్తముగా ఉంటాడు. ఇక్కడ
అంటే కనబడ్డు, ప్రకటం కాదు, గుప్తం. అసలు శక్తే గుప్తం ఇప్పుడు. అందుకే సరహస్యకం అని మాట చెప్పాం కదా, శక్తి గుప్తం. అలాంటిది ఇంకో గుప్తంగా ఉంటాడు. అక్కడ వాళ్ళు ఏదో విగ్రహం చూపించేది గుప్తహరి విగ్రహం అండి అంటే మనకు తెలుస్తూనే ఉంటుంది, అది ఇదివరకు లేదు ఇప్పుడు పెట్టారని కట్టడం బట్టి. అయితే అది గుప్తహరి కాకుండా పోతాడా? ఇందాక చెప్పిన కథ ప్రకారంగా పూజాధికాల వల్ల అక్కడ గుప్తహరి ఆ విగ్రహం నందు సన్నిహితుడై ఉంటాడు. అందుకే దాన్ని చూస్తే చాలు, ఒక ఆలయంలో ఇది రాముడు ఇది సీత అనగానే ఏముందిరండి అని కాదు, అందులో సీతారాముడు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా గుప్తహరి ఉన్నాడు. ఆ పేరు చాలు మనల్ని ధన్యం చేస్తుంది. ఆ గుప్తహరి క్షేత్రం ఇది. ఒకప్పుడు దేవాసుర యుద్ధం జరిగింది. ఒకప్పుడు అంటే ఎన్నో జరిగే దేవాసుర యుద్ధాల్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పద్ధతి. ఈ దేవాసుర యుద్ధం జరిగినప్పుడు దేవతలు దైత్యులు జయించలేకపోయారు. సాధారణంగా జయించుతుంటారు, బట్ చెయ్యి దాడితే భగవంతుడిని ఆరాధిస్తారు. అప్పుడు వాళ్ళందరూ బ్రహ్మదేవుని ప్రార్థన చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశారంటే నారాయణుడు ప్రార్థన చేశాడు. ఎటువంటి నారాయణ అంటే క్షీరసాగరంలో ఉన్నటువంటి నారాయణుణ్ణి నమస్కరిస్తున్నారు. మనం కూడా క్షీరసాగర సాయి అయినటువంటి నారాయణ నమస్కారం చేసుకుందాం. పురస్కృత్యత తాన్ సర్వాన్ తథావై కమలాసనం క్షీరోదసాయనం విష్ణుం శేషపర్యంక సాయనం లక్ష్మ్యోపవిష్టయా పార్శ్వే చరణాంబుజహస్తయా నారదాజ్యేర్మునిగిరై ఉద్గీతగుణ గౌరవం గరుడేన పురస్థేన అనిశం ప్రాంజలినాస్తుతం బిభ్రంతం కుండలే శుభ్రే కర్ణాభ్యాం మౌక్తికోజ్వలే శంఖచక్రధరం దేవం శ్వేతద్వీప నివాసినం కిరీటనం పద్మహస్తం వనమాలా విభూషితం శరణం స జగామాసు వినీతాత్మా స్తువన్నతి. ఇక్కడ ఇంత శ్లోకం ఎందుకు చదివామంటే విష్ణు వర్ణన ఉంది కనుక. శివుడు ఈ విషయం చెప్పినప్పుడు విష్ణు అనగానే ఆయనకు పరవశం కలుగుతుంది. దానితో విష్ణువు గురించి ఇంత వర్ణించి చెప్పేశాడు. ఇక్కడ విష్ణువుని ధ్యానించుతున్నాం. ఇప్పటివరకు అనేక విష్ణు ధ్యానాలు చేసాం. ఈ విష్ణు ధ్యానం ఏంటంటే క్షీరసాగరం నందు శేషపర్యంకంపై లక్ష్మీదేవితో సేవించబడుతున్నాడు. ఆ లక్ష్మి ఆయన పాదాల వద్ద కూర్చుని చేత్తో కమలం పట్టుకుని ఉన్నది. అలాంటి లక్ష్మీదేవితో ఉన్నటువంటి స్వామిని నారదాది మునులు గానం చేస్తూ పరివేష్టించి ఉన్నారు. ఆయన చరణాంతికం వద్ద మోకాళ్ళ మీద కూర్చుని నమస్కరిస్తూ గరుత్మంతుడున్నాడు. ఇది ధ్యానం కోసం ఉన్న వర్ణాన్ని అనువాదం చేసుకున్నాం. అలాంటి పీతాంబరధారి శంకరచక్ర గదాపద్మధారి శ్వేతద్వీప వైకుంఠవాసి అయినటువంటి సర్వాభరణ భూషితుడైన శ్రీమన్నారాయణమూర్తిని బ్రహ్మ దేవతలు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన మళ్ళీ ఒక స్తోత్రం. ఇందాక సూర్యస్థుతి ఎలా వచ్చిందో, నిన్న విష్ణు శర్మకృత విష్ణుస్థుతి ఎలా వచ్చిందో, ఇప్పుడు బ్రహ్మాది దేవతాకృత విష్ణుస్థుతి దివ్యమైన స్తోత్రం. ఇది చిన్నదే, అమ్మయ్య అనిపిస్తుంది, తొందరగా పూర్తవుతుందని. అలాంటి స్తోత్రం ఒక్కసారి విందాం. నమస్తస్మై యమీక్షంతే యోగినో గతమృత్యవ. అక్కడే సదా పశ్యంతు సూరయ అలాంటి సూక్త భావాలు చెప్తున్నాడు. నమస్తస్మై యమీక్షంతే యోగినో గతమృత్యవ పరమం పురుషం పారే తమసాం మహతాం తథా. తమసాం మహతాం పారే పరమం పురుషం యజ్ఞాయ యజ్ఞ హవిషే ఋగ్యజుస్సామమూర్తయే నమః సరస్వతీ వాస హంసాయాక్షరరూపిణి సత్యాయ ధర్మనిధయే క్షత్రజ్ఞాయ అమృతాత్మనే సాంఖ్యయోగ ప్రతిష్ఠాయ నమో మోక్షైకహేతవే ఘోరాయ మాయానిధయే సహస్రశిరసే నమః యోగనిద్రాత్మనే నావిపద్మోద్భూత జగత్సృజే నమః సలిలరూపాయ కారణాయ జగత్సృజే కార్యఘ్నాయాత బలినే జీవాయ పరమాత్మనే గోప్త్రే ప్రాణాయ భూతానాం నమో విశ్వాయ వేధసే దృప్తాయ సింహవపుషే దైత్య సంహారకారిణే వీర్యాయ అనంతమనసే జగద్భావభృతే నమః సంసారహంత్రే మోహాయ జ్ఞానాయ తిమిరచ్ఛిదే అచింత్యధామ్నే గుప్తాయ రుద్రాయ చ ద్విజాయ చ శాంతాయ సుఖకల్లోలకైవల్యపదదాయినే సర్వభావాతిరిక్తాయ నమః సర్వాత్మనే తథా ఇందీవరదళశ్యామం స్ఫురత్కింజల్క విభ్రమే బిభ్రాణం వాససి విష్ణుం నౌమి నేత్రరసాయనం. నౌమి నేత్రరసాయనం. కంటికి అమృతప్రాయంగా కనబడుతున్న పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహంలో బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు నువ్వే నారాయణ. నారాయణ బ్రహ్మో జాయతే నారాయణ రుద్రో జాయతే అనే భావములు చెప్తూ దృప్తాయ సింహవపుషే, గర్వించున్న సింహరూపంతో ఉన్నటువంటి వాడవు నువ్వు.
వేరే రూపంతో ఉన్నవాడు నువ్వు అంటే దైత్య సంహారం చేసిన ఘట్టాలని స్మరిస్తున్నారు. ఇప్పుడు ప్రయోజనం అది కదా. దైత్యులు బాధ తాళలేక వచ్చారు. అప్పుడు విష్ణువు మీ స్తోత్రానికి ప్రసన్నుండయ్యాను, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, కాబట్టి నేను రాక్షస సంహారం చేస్తాను. ఏది చెయ్యాలన్నా దానికి ప్రణాళిక వేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే అవతరించాలంటే భగవంతుడు కూడా ఎలా అవతరించాలబ్బా అని ఆలోచించాలి. అవును కదా, ఆయనకు ఆలోచన చేసుకుంటే కదా అవతరిస్తాడు. కనుక భగవంతుడికి ఆలోచన చేస్తాడు, ఆలోచన చాలా ఏకాగ్రంగా చేస్తాడు. అప్పుడు అది సంపూర్ణ ప్రణాళిక అవుతుంది. తప ఆలోచనే కనుక అలా ఆలోచించి చేసే ప్రణాళికకి ప్రయత్నానికి తపస్సు అని పేరు. అలా భగవంతుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి దానికి తగ్గ అవతారం ధరిస్తాడు. ఏ పని చేయాలన్నా దానికి చేయడానికి అన్ని సమకూర్చుకుంటామే, అదే తపస్సు అండి. ఇలా లెక్క ఆలోచిస్తే వంట వండడం కూడా తపస్సే. ముందే ప్లానింగ్లు, దేంట్లో ఎంత వేయాలో కలుపుకొని వస్తువులు సంపాదించుకొని చేయడం తపస్సు కాదు. కనుక అది తపస్సే. భగవంతుడు మరి అవతార కార్యం చేయడం కోసం తపస్సు పండుతుంది, తపస్సు చేస్తాడట. అందుకే విశ్వనాథ వారు ఒక మాట అంటారు, ప్రతి అవతారానికి తపస్సు చేసేవయ్య నువ్వు. అయితే ఒక అవతారం కోసం బాగా తపస్సు చేసావు నువ్వు. అంత తపస్సు చేసేవి కనుకనే నీ గురించి నీకు తెలిసిన దానికంటే గొప్ప అవతారం ఇస్తామన్నాడు. మాట ఎంత గొప్ప మాట చూడండి. నీ గురించి నీకు తెలిసిన దానికంటే. ఒక్కొక్కసారి నీ గురించి నీకే తెలియదు. కొందరు అనుకుంటుంటారు నా గురించి నాకు తెలియదు గొప్పవాడిని నేను. భగవంతుడి గురించి చెప్తున్నాం మనం ఇక్కడ. ఆయన గురించి ఆయనకే తెలియదు. అందుకే నువ్వు నీ గురించి తెలిసిన దానికంటే పండేటట్టు గొప్ప అవతారం ఎత్తావు. దానికంత తపస్సు చేసేవారు అనిపించింది. ఆ అవతారం రామావతారము అన్నాడు ఇక్కడ. అలాంటి అవతారం అంటది. అదే నిన్ను నువ్వు ఎరిగిన దానికన్నా పండితివి అన్నాడు ఇక్కడ. అంత పండిన అవతారం ఎత్తావు, ఎంత తపస్సు చేసేవని. కనుక భగవంతుడు తపస్సు చేస్తాడు. అయితే ఇప్పుడేమనుకుంటున్నాడంటే, ఇప్పుడు మీకు ఏర్పడినటువంటి అసుర బాధకి నా తపస్సు చేస్తే సమాధానం చెప్పాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దాంతో సమాధానం చెప్తాడు. ఒకసారి పరాక్రమం చూపిస్తాడు, ఇంకోసారి ధర్మం చూపిస్తాడు, ఇంకోసారి జ్ఞానం చూపిస్తాడు, మొత్తానికి అసుర సంహారం చేస్తాడు. ఇప్పుడు తపస్సుతో సంహారం చేస్తాను. అందుకు నేను తపస్సు చేసుకోవాలిగా. భోగానికి పై లోకాలు కానీ యోగానికి మాత్రం భూమి. తెలుసుకోండి, ఇక్కడ తపస్సుకు భూమి ఆధారం, అందున భారతదేశమే కావాలి ఇక్కడ. అందుకే నారాయణుడు కూడా తపస్సు చేసుకోవడానికి నేను వెళ్తాను. అయితే నాకు హోమ్లీగా ఉండాలి. అంటే ఈ వైకుంఠం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అలా ఉన్నది అయోధ్యయే కనుక అక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటాను విష్ణువు అనుకున్నాడు. అనుకుని తపస్సు చేస్తున్నాడు. అయ్యా, కాస్త పాపులర్ అయిన వాడు కూర్చొని జపం చేసుకుంటేనే చుట్టూ ముగ్గు డిస్టర్బ్ చేస్తారు కదా. విష్ణువు వచ్చి తపస్సు చేస్తే ఆయన తపస్సు చేస్తున్నాడు, అందరూ వచ్చేది మళ్ళీ ఆయనకి తపోభంగం అవుతుందిగా. అందుకే ఎవరికి కనబడకుండా గుప్తంగా తపస్సు చేసేట్టు ఇక్కడికి వచ్చి. అలాగా సాంప్రతం తు విధాస్యామి తపో యుష్మద్బలాయ వై, మీకు బలం కావడం కోసం నేను అయోధ్యానగరీం గత్వా కరిష్యే తప ఉత్తమం. అయోధ్యానగర్కి వచ్చి నేను తపస్సు చేస్తాను. ఎలాగో గుప్తో భూత్వా భవత్తేజో వివృద్ధై దైత్యశాంతయే. గుప్తో భూత్వా, గుప్తముగా ఉంటూ మీకు బలం పెరగడానికి, దైత్యులు తొలగడానికి నేను తపస్సును ఆచరిస్తాను. ఎక్కడ? అయోధ్యానగరే. భవంతశ్చ తపస్తివరు. అంతవరకు మీరు ఏం చేయాలి? తపస్సు చేసే వచ్చే వరకు మీరు హాయిగా బలాదురు తిరుగుతూ ఉండండి. ఆయన పని కదా, ఇంకా మన పని మనం చూస్తాం కాదుట. అంతవరకు మీరు తపస్సు చేయండి అన్నాడు. అది గొప్ప విషయం ఇక్కడ. భగవంతుడి తపస్సే లోకానికి క్షేమం. కానీ మా క్షేమం కలగాలని వీడు తపస్సు చేయకపోతే భగవంతుడు క్షేమం కలిగించడు. నీ తపస్సుకే భగవంతుడు సిద్ధినిస్తాడు. ఊరికను కూర్చుని అడిగితే ఇవ్వడు. అది మీరు తపస్సు చేయాల్సిందే అన్నాడు. భవంతశ్చ తపస్తీవ్రం కుర్వన్ త్వమనమానసాః అయోధ్యాం ప్రాప్యత మేధ్యాం దైత్యనాశాయ సత్వరం. ప్రయోజనం మీకు, కాబట్టి మీరు తపస్సు చేయండి. అందుకే భగవంతుడు ప్రార్థిస్తే మొర వినడేంటి అంటే మరి తమరు తపస్సు చేయదండి, మీరు చేస్తే భగవంతుడు చేస్తాడు. తెలుసుకోండి. అదే దేవతలకు కూడా తపస్సు చేయమని చెప్పాడు. ఈ విధంగా చెప్పి అంతర్ధదే దేవాన్ దేవో గరుడ వాహన. అక్కడ నారాయణుడు అంతర్ధానమయ్యాడు. అంటే వైకుంఠం నుంచి ఖాళీ చేసేయండి కాదు, వాళ్ళకు కనబడకుండా అంతర్లీనమయ్యాడు అక్కడే. తర్వాత భూమికి వచ్చి అయోధ్యానగరంలో గుప్తో భూత్వా యదా విష్ణు సురతేజో వివృద్ధయే తేన గుప్తహరిర్నామా దేవో విక్షాతి మాగత. గుప్తముగా వచ్చి తపస్సు చేసిన చోటు గనక, ఆయన గుప్తంగా తపస్సు చేశాడు కానీ మన కళ్ళు ఏం మూసుకుపోనక్కర్లేదు, అంత గుప్తంగా ఆయన తపస్సుని ధ్యానించారు. ఇక్కడ ఆ గుప్తహరి అక్కడ ఈ విధంగా గుప్తహరి అని చెప్పబడుతున్నాడు. గుప్తముగా వచ్చి తపస్సును ఆచరించాడు హరి గనక అక్కడ విష్ణువు పేరు గుప్తహరి. ఇంతవరకు భక్తుల పేరుతో కలిపాడు, ఇక్కడ కలపడానికి ఇంకేం లేదు, అది గుప్తహరి అని చెప్పబడుతున్నాడు. అయితే ఆయన వస్తున్నప్పుడు గరుడ వాహనం మీద వస్తున్నప్పుడు ఒక చోట చక్రం పడింది దానికి.
ఆ చక్రం పడితే ఊరుకుంటుంది, ఆ ప్రింట్ వేయకుండా ఊరుకోదండి. అంత పదునైన బలమైన చక్రం. అది అక్కడ పడగానే అయ్యో అనుకున్నాడు, తీసుకున్నాడు. కానీ ఆ చక్రం పడిన చోట కూడా తన విభూతిని పెట్టాడు ఆయన. ఆగతస్య హరే పూర్వం యత్ర హస్తతళాచ్యుతం సుదర్శనాఖ్యం తచ్చక్రం తేన చక్రహరి స్మృత. ఎక్కడైతే చక్రం పడిందో అది చక్రహరి అని చెప్పబడుతున్నది. ఇప్పటికీ మనం గుప్తార్ ఘాట్ దగ్గరికి వెళితే క్రింది స్థలంలో చక్రహరి ఉంటాడు, పై అంతస్తులో గుప్తహరి ఉంటాడు. చూసిన వాళ్ళు చూసి ఉండవచ్చు. గుప్తహరి చక్రహరి తయోర్ దర్శన మాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే. ఆ గుప్తహరిని చక్రహరిని చూసినంత మాత్రమనే సర్వపాపములు పోతాయి. అది హరి యొక్క ప్రభావం అలాంటి సుమా. అలా హరి ప్రభావం చేత, ఆయన ప్రబల తేజస్సు చేత, తపస్సు చేత దైత్యులు సంహరింపబడ్డారు. అప్పుడు మళ్ళీ దేవతలందరూ విష్ణు వద్దకు వెళ్ళారు, నమస్కారం చేశారు. మీరు ఎందుకు అడిగారో పని చేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాడు ఆయన. కృతజ్ఞత చెప్పుకోవద్దా స్వామి, అందుకే కృతజ్ఞులు అయి ఉన్నామని చెప్తూ మరొక్క రిక్వెస్ట్, ఇలాంటి బాధలు మాకు ఇంకా రాకుండా చూడు, ఎప్పుడైనా వచ్చినా నువ్వు అవతరించి అనుగ్రహించు, ఒక్క మాట ఇస్తే చాలు వెళ్ళిపోతా ఉన్నారు. సరే మాట ఇస్తున్నానని చెప్పాడు. ఆ మాట నిలుపుకోవడానికి ఎన్ని అవతారాలు ఎత్తాడు స్వామి. ఆ గుప్తహరి, ఇది ఏనాటి కథ అవునండి, రాముడు రాకముందే గుప్తహరి వచ్చున్నాడు ఇక్కడ. తథాపి సర్వదా భావ్యం నిస్తంద్రేణ త్వయా విభో, నువ్వు ఏమరకుండా మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థన చేశారు. కథేయంచ సదాఖ్యాతిం లోకే యాస్యతి చోత్తమ అహం నామ్నా గుప్తహరి దేవో భువన విస్తృత. అప్పుడు వాళ్ళకు అభయం ఇచ్చాను, తపస్సు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కాకుండా ఈ పేరుతో ఇక్కడ ఉంటాను, నన్ను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడు. మదీయం పరమం గుహ్యం స్థానం క్షాతిం సమీష్యతి అత్రయ ప్రాణినాం శ్రేష్ఠ పూజాం గుప్తహరిర్మమ కరోతి పరయా భక్త్యా సయాతి పరమాంగతి. ఇక్కడ పరమభక్తితో నన్ను ఎవరైనా ఆరాధన చేస్తే వాళ్ళు పరమగతిని పొందుతారు సుమా అంటూ ఇక్కడ అర్చన, దానము, స్నానము ఇత్యాదులన్నీ దివ్యములవుతాయి అని చెప్తూ, తథా చక్రహరి పీఠే మత్ప్రీత్యై దానముత్తమం. చక్రహరి పీఠం అన్నారు అక్కడ, అందుకే పీఠంలాగే కనబడుతుంది మీరు చూస్తే అక్కడ. ఆ చక్రహరి పీఠంలో జపం, హోమం, దానం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక మాసం అంతా కూడా గుప్తహరి చక్రహరి తీర్థముల యందు గొప్ప సేవ జరుగుతూ ఉంటుంది అని చెప్తూ, తస్మాత్ గుప్తహరే స్థానాత్ ఉత్తరే వర్తతే మహత్. ఆ గుప్తహరికి ఉత్తరం వైపు చెప్పబడుతున్న తీర్థమే గోప్రతారాభిధం తీర్థం సర్వపాప ప్రణాశనం. ఆ స్వామికి గుప్తహరికి ఉత్తరం వైపు గోప్రతార తీర్థము అని చెప్పబడుతున్న సరయు తీర్థము ప్రకాశిస్తున్నది. ఇది ఎంత గొప్పది అంటే, వారాణస్యాం యథాదేవి వర్తతే మణికర్ణిక. వారణాసిలో మణికర్ణిక ఎలాంటిదో అయోధ్యలో గోప్తార్ ఘాట్ అని చెప్పబడుతున్న ఈ గోప్రతార తీర్థము అలాంటిది. ఉజ్జయిన్యాం యథా చైవ మహాకాల నికేతనం. ఉజ్జయిని అంతా మహాక్షేత్రం, కానీ అందులో మహాకాళేశ్వరుడి మందిరం ఎలాంటిదో అలాంటిది ఈ గుప్త హరితీర్థం పక్కనున్న గోప్రతార తీర్థం. నైమిషే చక్రవాపీతు యథా తీర్థోత్తమా స్మృత. వారణాసిలో మణికర్ణిక ఎలాంటిదో, ఉజ్జయినిలో మహాకాలుని మందిరం ఎలాంటిదో, నైమిషారణ్యంలో చక్రతీర్థం ఎలాంటిదో, అయోధ్యలో గోప్రతార తీర్థం అలాంటిది. అంత ముఖ్యం, అన్ని తీర్థముల్లోకి అంత విశేషము. అయోధ్యాయాం తథాదేవి గోప్రతారాభిధం మహత్ ఎత్ర రామాజ్ఞయాదేవి. దీనికి ఎంత గొప్పతనం రావడానికి అసలు కారణం చెప్తున్నాడు మీరు ఉన్నాడు. ఇది ఒక ఆర్ద్రమైన ఘట్టం అండి. గోప్రతార తీర్థం అంత ముఖ్యం అవడానికి గుప్తహరి రావడం ఒక కారణమైతే, మరొక అద్భుత ఘట్టం జరిగింది రాముడి కాలంలో. ఆ అద్భుతమైన ఘట్టం ఇందాక మనం ప్రారంభించుకున్న లక్ష్మణుడి ఘట్టం కొనసాగింపు. అలాంటి అత్యద్భుత ఘట్టాన్ని ఇంత విన్నాక అంత ఆర్ద్ర ఘట్టాన్ని సంపూర్ణం చేయలేమని ఇక్కడతో గోప్రతార తీర్థం దగ్గర ఆగిపోదాం మనం. అంత ఘట్టమేదో తెలుసుకోవడానికి రేపు ప్రవచనంలో మళ్ళీ కలుసుకుందాం. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. అయోధ్యా మాతాకి, సరయూదేవీకి, జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మంగళం కౌసలేంద్రాయ మహనీయునాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.